Hello, welcome to Tech Info and Career Guidance, friends. సో ఇవాళ వచ్చేసి మనం లింక్డ్ఇన్ చూసుకుంటే కనుక టాప్ రైసింగ్ 2025 జాబ్స్ ఇన్ ఇండియా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ రోల్స్. సో ఓవరాల్గా చూసుకున్నారనుకోండి, మనకంటే కనుక ఆల్రెడీ మనకి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్న పొజిషన్స్లో కొన్ని పొజిషన్స్ ఫార్వర్డ్ వెళ్తూ ఉంటాయి అండ్ అప్డేట్స్ అవుతూ ఉంటాయి. అండ్ అట్ ది సేమ్ టైం ఏంటంటే కనుక ఈసారి మాత్రం లింక్డ్ఇన్ జాబ్స్లో చూసుకుంటే మీకు టాప్ 25 జాబ్స్ ఏంటి, అసలు దాని రోల్స్ ఏంటి, ఏ ఏ రోల్స్ ఉంటాయి, ఎక్స్పీరియన్స్ లెవెల్స్ వాళ్ళకి పొజిషన్స్ అయితే ఉంటున్నాయి, ఇవన్నీ కూడా ఒకసారి చూసుకుందాము. ఇది వచ్చేసి మనకి లింక్డ్ఇన్ జాబ్స్ న్యూస్లో నుంచి వస్తున్న అప్డేట్స్ అనమాట ఇది. సో ఇక్కడ చూసారనుకోండి, లింక్డ్ఇన్ 2025 list jobs rise identify those areas of opportunities using exclusive LinkedIn data to reveal 25 fastest growing over the past 3 years. నెక్స్ట్ 3 ఇయర్స్లో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ జాబ్స్ వచ్చేసి ఇవే ఉంటాయి. అండ్ ఇవే కాకుండా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఏవైతే ఉన్నాయో స్కిల్స్ అనేవి, ఈవెన్ ఆ పొజిషన్స్ కూడా ఏంటంటే కనుక మీకు ఫాస్టెస్ట్ గ్రోయింగే ఉంటాయి. అవి కూడా నేను లిస్ట్ చూపిస్తాను. ఎందుకంటే కనుక మనకు ఆల్రెడీ కొందరు ఇక్కడ ఈ పోస్టింగ్లో కామెంట్స్ కూడా ఇచ్చారు అనమాట. ఇదే ఆర్హెచ్ఆర్స్ మోటివేటర్స్ కావచ్చు, కెరియర్ కోచ్ అండ్ అదర్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ యొక్క కామెంట్స్ అప్డేట్ ఇచ్చారు. సో మనం అవి కూడా చూద్దాం. ఇక్కడ చూసారనుకోండి, జాబ్స్ ఆన్ రైస్. సో కొన్ని ఆర్టికల్స్ ఏంటంటే మనము కొన్ని ఇన్ఫర్మేషన్స్ కావచ్చు, ఆర్టికల్స్ కావచ్చు, ఫాస్టెస్ట్గా చూసుకోవడానికి మనం యాక్సెస్ చేసుకుంటుంటాం. ఫస్ట్ ఇక్కడికి వచ్చేసి టాప్ 1లో వచ్చేసి ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్స్ అయితే కనుక హై డిమాండ్, నెక్స్ట్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ జాబ్ ఇది. సో చాలా వరకు ఏంటంటే కనుక ప్రతి ఒక్కరు ఏంటంటే సాఫ్ట్వేర్ జాబ్స్ అంటే సాఫ్ట్వేర్ జాబ్లోనే వెళ్దామని చూస్తుంటారు. బట్ ఆ సాఫ్ట్వేర్ జాబ్ ఒకటే కాదు, ఈవెన్ వీ హ్యావ్ డిఫరెంట్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ జాబ్స్ కూడా ఉన్నాయి. సో అవి కూడా ఏంటంటే మనం చూసుకోవాలన్నమాట. కొన్ని స్టాండర్డ్ ఉంటాయి, కొన్ని స్టాండర్డే కాకుండా ఫాస్టెస్ట్గా మనం గ్రో అవ్వడానికి కూడా కొన్ని అదర్ జాబ్స్ ఉంటాయి. మనం అవి కూడా అందులో ఇన్వాల్వ్మెంట్ అయితేనే సో మనకి ఒక ఐడియా అనేది ఉంటుంది అనమాట. సో ఈ వీడియో అయితే కనుక కంప్లీట్ ఫుల్గా చూడండి, దట్ హెల్ప్స్ టు యూ. మీరు మిస్ చేసుకుంటే మధ్యలో ఏ జాబ్స్ వెళ్తున్నాయి అని చెప్పి మాత్రము నేను క్లియర్ కట్గా ఇస్తున్నాను. మీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్ కట్గా ఇస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్ పొజిషన్. సో ఈ ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్ అసలు ఏం చేస్తాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు ఆల్రెడీ వాళ్ళు స్పెసిఫిక్గా మెన్షన్ చేశారనమాట. ఆ ఎయిర్ క్రాఫ్ట్ మిషన్ ఇంజనీర్ ఏం చేస్తాడు, ఎటువంటి పొజిషన్స్ ఉంటాయి, ఏ రోల్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. అసలు ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్ ఏం చేస్తాడంటే ఇన్స్పెక్ట్, రిపేర్ అండ్ మెయింటైన్ ఎయిర్ క్రాఫ్ట్ టు ఇన్ష్యూర్ దే మీట్ సేఫ్టీ అండ్ పర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్ తగినట్టుగా వాళ్ళు ఇన్స్పెక్ట్ చేయడము, రిపేర్ చేయడము, మెయింటెనెన్స్ కరెక్ట్గా ప్రాపర్గా ఉందా లేదా చెక్ చేసుకోవడం, ఇవన్నీ కూడా ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్ చూస్తూ ఉంటాడు. మన ఇంజిన్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, రోల్స్ అవుతున్నప్పుడు పెడల్స్ ఏమైనా ఇష్యూస్ వస్తున్నాయా, బ్రేక్స్ దగ్గర ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఏంటంటే కనుక ఆర్టిఫిషియల్ ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్ వాళ్ళే చూసుకుంటారు అనమాట. అది మీరు ఇక్కడ చూసుకున్నారు అనుకోండి, మోస్ట్ కామన్ స్కిల్స్ వీళ్ళకి కావాల్సింది ఏంటంటే లైన్ మెయింటెనెన్స్, ఆర్టిఫిషియల్ ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్, ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్స్ చేస్తున్న వాళ్ళు కావాలన్నమాట. ఇక్కడ కామన్ ఇండస్ట్రీస్ ఏంటి అంటే కనుక మన ఎయిర్లైన్స్ ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా. సో అవి ఒకటి ఏవియేషను, ట్రాన్స్పోర్ట్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్, మిషనరీ మ్యానుఫ్యాక్చరింగ్స్, ఇవన్నీ కూడా రిలేటెడ్. మనం ఎగ్జాంపుల్ తీసుకోవాలనుకుంటే హెచ్ఏఎల్ తీసుకోవచ్చు. ఇండియాలో బేస్ చేసుకుంటే అదొకటి చాలా మనకి ఏంటంటే ఎయిర్ మెయింటెనెన్స్ ఇంజనీర్ కాదు, బట్ ప్రోడక్ట్స్ అనేవి వాళ్ళు బాగా ఎక్కువ చేస్తుంటారు అనమాట. డిఆర్డిఓ తీసుకోవచ్చు. ఇలాంటివి కూడా ఏంటంటే కనుక ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఓకే, ఇక్కడ టాప్ లొకేషన్స్ చూసారనుకోండి, టాప్ లొకేషన్స్ చూసుకుంటే మీకు గ్రేటర్ హైదరాబాద్ ఏరియా, ఢిల్లీ ఏరియా, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్స్ మొత్తం కూడా ఈ లొకేషన్స్లో ఈ జాబ్ మెయింటెనెన్స్ ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్స్ అయితే కనుక హ్యూజ్ రిక్వైర్మెంట్ ఉంది. నెక్స్ట్ 3 ఇయర్స్కి చాలా డిమాండెడ్ రోల్ కూడా ఇది. ఇక్కడ మీరు చూసుకున్నారు అనుకోండి, మీడియం ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లెవెల్స్ ఎన్ని ఇయర్స్ వాళ్ళు చూస్తున్నారు, మినిమం అంటే 8 ఇయర్స్ వాళ్ళు కావాలి. సో మీరు నా ఫ్రెషర్స్ ఉన్నా కదా, నేను ఫ్రెషర్స్తో ఏదైనా ఛాన్సెస్ ఉంటాయి అది ఇది అనుకుంటే
అది కొంచెం కష్టం ఉంటుంది. సో అలా కాకుండా మనము ముందుకెళ్ళడానికి కూడా అదర్ రోల్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇక్కడ టాప్ రోల్స్ ట్రాన్సిషన్ ఫ్రమ్ ట్రైనింగ్ స్పెషలిస్ట్ ఉంటుంది. సో ఒకవేళ మీరు ఫ్రెషర్ ఆ స్పెసిఫిక్ స్కిల్ నేర్చుకునేసి అందులో వెళ్ళాలి అనుకున్నా కూడా ఏరోస్పేస్ రిలేటెడ్ ఇంజనీరింగ్ ఉంటుంది, అవన్నీ కూడా మనకి ఏంటంటే కనుక దీంట్లోకి వస్తాయి అన్నమాట. ఇస్రో వాళ్ళు చేస్తున్న దాంట్లో స్కిల్స్ బేస్ మీద వస్తాయి అన్నమాట. టెక్నికల్ ఆఫీసర్ ఒకటి, ఇంజనీరింగ్ స్పెషలిస్ట్ అనేది, ఇవన్నీ టాప్ రోల్స్ అనమాట ప్రజెంట్ ఉన్న మార్కెట్లో. సో ఇది మనము ఇంకా జాబ్స్ ఎక్కడ ఉన్నాయి అనేది ఒకసారి చూసుకుంటే వాళ్ళు మనకు కొన్ని ఆప్షన్స్ అయితే లింక్ ఇచ్చారు. ఇక్కడ నేను కంప్లీట్గా లింక్డ్ఇన్ మీదనే చెప్తున్నాను, ఎక్కడే చెప్పట్లేదు. ఓకే, చూడండి, క్వాలిటీ ఇంజనీర్, సీనియర్ క్వాలిటీ ఇంజనీర్స్, ఇక్కడ కూడా మీకు ఏంటంటే అప్డేట్స్ ఉంటే ఇంకొంచెం మీరు జాబ్ డిస్క్రిప్షన్ అనేది జాగ్రత్త చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే అటువంటి రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ ఏవైతే ఇవి ఉన్నాయో, సో అవన్నీ కూడా వీళ్ళు ఏంటంటే ఆ రిలేటెడ్ పొజిషన్స్కి చూస్తున్నారు అనమాట ఇవన్నీ. బట్ ఇక్కడ ఏంటంటే కనుక చూస్తే అక్కడ అప్డేట్ చూసుకుంటే కనుక ఇది డిఫరెంట్ రోల్స్ ఉన్నాయన్నమాట. ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్ ఇన్ ఇండియా 440 రిజల్ట్స్ వచ్చాయి. సో ఈ టెస్టింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా ఏంటంటే ఛాన్సెస్ ఉంటాయి ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్లోకి, అంటే టెస్టింగ్ చేసుకోవడము ఇవన్నీ కూడా. సో ఇది ఒకసారి మళ్ళీ చూద్దాం మనం. సెకండ్ జాబ్. సో ఇప్పుడు ఓపెన్ జాబ్స్ ఏంటి అంటే కనుక క్వాలిటీ మీద నేను చూపించాను. అదే డిస్కవర్ అబౌట్ ద రోల్ రిలేటెడ్ జాబ్స్. చూడు, సో ఏంటంటే ఇవన్నీ కూడా కొన్ని ఇన్ఫర్మేషన్స్ కావచ్చు, వాళ్ళు ఎటువంటి చేంజెస్ చేస్తారు, వాళ్ళ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి, క్వాలిఫికేషన్స్ ఏముంటాయి, స్కిల్స్ ఏముంటాయి. సో ఇవన్నీ కూడా మీకు ఏంటంటే కనుక ఇక్కడ మీకు ఆర్టికల్స్లో సహా వాళ్ళు కనెక్టివిటీ ఇచ్చారు. వాట్ డస్ అన్ ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ స్పెషలిస్ట్ టు, తను ఏం చేస్తాడు, ఎటువంటి యూస్. ఈవెన్ మీరు చాట్ జీపీటీకి వెళ్ళేసి చాట్ జీపీటీలో కూడా చూసుకోవచ్చు అనమాట. దట్ ఈస్ ఆల్ అబౌట్ ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్. ది టాప్ 2 వచ్చేసి రోబోటిక్ టెక్నీషియన్. ఈ రోబోటిక్ టెక్నీషియన్స్ ఏం చేస్తారు అంటే రోబోట్స్ ఏవైతే ఉన్నాయో అవి అసెంబుల్ చేయడము, దాన్ని టెస్ట్ చేయడము, మెయింటెనెన్స్ చేయడము, అండ్ ఎక్విప్మెంట్స్ ఏమైనా ఉన్నాయా, ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ చూసుకునే వాళ్ళు వచ్చేసి రోబోటిక్ టెక్నీషియన్స్ అంటారు అనమాట. సో మేజర్గా వీళ్ళకి స్కిల్స్ కావాల్సి వచ్చేసి మోస్ట్ స్కిల్స్ వచ్చేసి చూడండి, ఆర్డినో ఐడిఈ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఐఓటీ ఒకటి, పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. పైథాన్ ఈజ్ హ్యూజ్. ఇప్పుడు ఏంటంటే కనుక ప్రతిదీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కూడా బ్యాక్ ఎండ్లో పైథాన్ అనేది యూస్ చేస్తున్నారు. అదే కామన్ ఇండస్ట్రీస్ ఏవి యూస్ చేస్తున్నాయి రోబోటిక్లో ఇప్పుడు చూసుకుంటే హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్, ఐటీ సర్వీస్ అండ్ ఐటీ కన్సల్టింగ్, ఈ లర్నింగ్ ప్రొవైడర్స్. సో ఈ మూడిట్లోనూ కూడా హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్, హెల్త్ రిలేటెడ్ డాక్టర్స్ కావచ్చు, లేదు అంటే కనుక ఆపరేషన్ థియేటర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మన హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ కావచ్చు. ఐటీ సర్వీసెస్, ఐటీ కన్సల్టింగ్స్, మన ఐటీ రిలేటెడ్ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా. సో ఈ లర్నింగ్ ప్రొవైడర్స్ వచ్చేసి ఆన్లైన్ ట్రైనింగ్లో ఎవరైతే ఇస్తున్నారో, సాఫ్ట్వేర్ మీద చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ రోబోటిక్ టెక్నీషియన్స్ అయితే కావాల్సి ఉంటుంది అనమాట. టాప్ లొకేషన్స్ ఎక్కడ హైరింగ్ జరుగుతుంది, గ్రేటర్ బెంగళూరు ఏరియా ఫస్ట్ ఉంది, తర్వాత ఢిల్లీ ఉంది, తర్వాత చెన్నై ఏరియాలో ఈ రోబోటిక్ టెక్నీషియన్స్ వాళ్ళు చాలా ఎక్కువ కావాల్సి ఉందన్నమాట. ఓకే, సో టాప్ రోల్స్ ట్రాన్సిషన్ ఫ్రమ్ ప్రొఫెసర్స్. టాప్ రోల్స్ ఏమున్నాయి అంటే ప్రొఫెసర్ ఒకటి, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, టీచర్స్, ఇవి కావాలన్నమాట వీళ్ళకి. ఇది వచ్చేసి మనకి 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు నుంచి హైర్ అయితే జరుగుతూ ఉంటుంది అనమాట. సో అదొకటి మేజర్ ఇంపాక్ట్ అనమాట ఇక్కడ. నెక్స్ట్, ఈ పొజిషన్ వచ్చేసి హైబ్రిడ్ జాబ్ అవైలబుల్ ఓన్లీ 7% మాత్రమే ఉంది. జనరల్గా మీకు ఇక్కడ మనకి కొన్ని రోల్స్కి ఏంటంటే హైబ్రిడ్ మోడల్లో ఉంటాయి, కొన్ని వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్. ఇది కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనేది సో చేంజ్ చేశారనమాట.
సో ఒకవేళ మీరు రోబోటిక్ టెక్నీషియన్ అవ్వాలి అనుకుంటే ఏం చేయాలి, ఎటువంటివి ఉంటాయి, మీరు కెరియర్ బిగిన్ చేయాలనుకుంటున్నారు, ఆ కెరియర్ ఎలా చేయాలి అనేది ఇక్కడ ఇక్కడ స్కిల్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఇది వచ్చేసి లెర్నింగ్ స్కిల్స్ ఉంటాయి అన్నమాట. అంటే రోబోటిక్ ఫండమెంటల్స్ ఏంటి, దాని యొక్క ఇన్ఫర్మేషన్ ఏంటి, ఏ ప్రోగ్రామింగ్స్ యూస్ చేస్తారు, ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది అనేది ఈ లెర్నింగ్లో మీరు లింక్డ్ఇన్లో నేర్చుకోవచ్చు అనమాట. సో ఇక్కడ కూడా నేను లింక్ అనేది కూడా షేర్ చేస్తాను. ఈ లింక్ అనేది జాబ్స్ అనేది మీకు లింక్ ఇచ్చినప్పుడు కంప్లీట్ ప్రాసెస్ అనేది మీకు ఐడియా వస్తుంది అనమాట. ఓకే, వీఆర్ గోయింగ్ ఫర్ నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్లోజింగ్ మేనేజర్స్. క్లోజింగ్ మేనేజర్స్ ఏం చేస్తారు అంటే క్లయింట్స్కు జనరల్గా క్లోజింగ్ మేనేజర్స్ అని ఎవరు అంటే రియల్ ఎస్టేట్స్లో ఎవరైతే వర్క్ చేస్తుంటారో, రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ ఎవరైతే చూస్తుంటారో వాళ్ళందరూ కూడా ఈ కేటగిరీ కిందకి వస్తారనమాట. క్లోజింగ్ మేనేజర్స్ cater to client interested in real estate projects with duties ranging from site visits and follow-ups to documentation and striking deals. మోస్ట్ కామన్ స్కిల్స్ ఇక్కడ ఏంటంటే రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషను, డీల్ క్లోజింగ్ చేయడము, సేల్స్ చేసే వాళ్ళంతా కూడా క్లోజింగ్ మేనేజర్స్ కింద పొజిషన్లోకి వస్తారు. ఇక్కడ చూసారనుకోండి, మోస్ట్ కామన్ ఇండస్ట్రీస్ వచ్చేసి మనకి రియల్ ఎస్టేట్ కానీ, బిజినెస్ కన్సల్టింగ్, సర్వీస్ టెక్నాలజీస్, ఇన్ఫర్మేషన్ అండ్ ఇంటర్నెట్. సో రియల్ ఎస్టేట్ కావచ్చు, బిజినెస్ కన్స్ట్రక్షన్స్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, ఈవెన్ ఐటీ స్ట్రక్చర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ పరంగా కూడా ఇక్కడ ఏంటంటే ఈ క్లోజింగ్ మేనేజర్స్ అనే వాళ్ళు కావాల్సి ఉంటుంది. బట్ టాప్ హైరింగ్ ఎక్కడ జరుగుతుంది ప్రజెంట్ వచ్చేసి? టాప్ హైరింగ్ వచ్చేసి ముంబై మెట్రోపాలిటన్ రీజన్ ఒకటి, పూణే, పింపరి చించ్వాడ్ ఏరియా, గ్రేటర్ బెంగళూరు ఏరియా. మనకి హైదరాబాద్లో అయితే కనుక ఈ క్లోజింగ్ మేనేజర్స్ది చాలా తక్కువ ఉంది, బట్ అదర్ స్టేట్స్లో అయితే కనుక చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. మీడియన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఇది 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే క్లోజింగ్ మేనేజర్స్ పొజిషన్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు. టాప్ రోల్స్ ఇక్కడ చూసారనుకోండి, టాప్ రోల్స్ ట్రాన్సిషన్ ఫ్రమ్ పోర్ట్ఫోలియో మేనేజర్స్ కావచ్చు, సేల్స్ స్పెషలిస్ట్ కావచ్చు, గెస్ట్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇటువంటి పొజిషన్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ మీరు ఇన్ఫర్మేషన్ కావాలి అన్నప్పుడు మీరు ఇక్కడ నేను క్లిక్ చేసినప్పుడు డిస్కవర్ మోర్ అబౌట్ ద రోల్ అన్నప్పుడు క్లిక్ చేస్తే సో ఆ రోల్ గురించి ఇంకా డీప్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తుంది అనమాట, వాట్ ఈజ్ వాట్ అని చెప్పి. నెక్స్ట్ నెంబర్ 4 వచ్చేసి BIM టెక్నీషియన్. ఈ BIM వచ్చేసి బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్ అంటారు. BIM టెక్నీషియన్ అంటే బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్. వీళ్ళు ఏంటంటే సివిల్ ఇంజనీర్స్ యాక్చువల్గా చెప్పాలంటే. సివిల్ స్పేసెస్లో కావచ్చు, డిజిటల్ మోడల్స్ క్రియేట్ చేయడం కావచ్చు, కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ చేస్తున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా ఏంటంటే కనుక BIM టెక్నీషియన్స్ కిందకి వస్తారనమాట. మోస్ట్ స్కిల్స్ ఏంటంటే ఇప్పుడు సివిల్ ఇంజనీర్స్ ఉన్నారా, ఇప్పుడు సివిల్ ఇంజనీర్స్ అంతా కూడా BIM టెక్నీషియన్స్ కిందకి జాబ్ చేసుకోవచ్చు. సో వాళ్ళకి కావాల్సిన మోస్ట్ స్కిల్స్ ఏంటంటే రెవిట్ ఒకటి, బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్, BIM గురించి ఐడియా ఉండాలి, నావిస్ వర్క్ అనేది కొంచెం ఐడియా ఉంటే కనుక వీళ్ళకి ఈ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు. సివిల్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో ఆ సివిల్ ఇంజనీర్స్ అందరూ కూడా BIM టెక్నీషియన్ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు. సో టాప్ లొకేషన్స్ ఎక్కడ హైరింగ్ జరుగుతుంది? ఇక్కడ గ్రేటర్ బెంగళూరు ఏరియా, గ్రేటర్ ఢిల్లీ ఏరియా, ముంబై రీజన్లో చాలా ఎక్కువ జరుగుతున్నాయి. అండ్ మీడియం ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎంత కావాలి వీళ్ళకి? బేసిక్గా ఏంటంటే 4 years. ఒకవేళ మీరు ఫ్రెషర్స్లో ఉండి మీకు రెవిట్ మీద బాగా స్ట్రాంగ్ స్కిల్స్ ఉంది అన్నప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు, తప్పలేదు. బట్ ఏంటంటే అసలు స్కిల్లే లేకుండా మీరు అప్లై చేసుకోవాలన్న జాబ్ కావాలంటే కనుక రాదు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ మార్కెట్లో. అండ్ ఇది హైబ్రిడ్ జాబ్ అవైలబిలిటీ వచ్చేసి 59% ఉందంట. ఓకే, మీరు ఒకవేళ సివిల్ ఇంజనీర్స్లో ఉన్నారు, రెవిట్ అనేది ఏంటి, అసలు ఏం జరుగుతుంది, ఏ విధంగా నడుస్తుంది, మనం డిజైనింగ్ ఎలా నేర్చుకోవాలి, పైథాన్ ఎలా నేర్చుకోవాలి, ఇందులో ఎటువంటి ఇంప్లిమెంట్ చేసుకోవాలి అనేది కూడా మీకు ఇన్ఫర్మేషన్ అయితే కనుక అవైలబుల్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ కూడా నేను షేర్ చేస్తాను తర్వాత. ఇక్కడ ఇంకొకటి నెంబర్ 5 సస్టైనబిలిటీ అనలిస్ట్.
ఈ సస్టైనబిలిటీ అనలిస్ట్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే డేటా ఏదైతే ఉందో ఆ డేటా హ్యూజ్ డేటా ఉందనుకోండి, బయట నుంచి తీసుకున్నాము, ఆ డేటాని వీళ్ళు ఏం చేస్తారంటే స్ట్రక్చర్ వైజ్గా చేసి బిజినెస్ స్ట్రాటజీస్ అనేది బిల్డప్ చేస్తూ ఉంటారు అనమాట. కంపెనీస్ ఎన్విరాన్మెంట్లో ఇది ఉపయోగపడుతుందా, ఎంతవరకు ఉపయోగపడుతుంది, తర్వాత ఏ విధంగా అప్డేట్ అవుతుంది, అంటే ఇన్ఫర్మేషన్ అనేది ఆ కంపెనీని ఎంతవరకు సర్వైవ్ చేయగలుగుతుంది, కంపెనీని ఎంతవరకు తీసుకెళ్ళగలుగుతుంది అనేది ఈ సస్టైనబిలిటీ అనలిస్టులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూస్తూ ఉంటారనమాట. వీళ్ళకి సస్టైనబిలిటీ అనలిస్ట్ అనేది కాదు, ఇంకొక పేరు కూడా ఉంది యాక్చువల్లీ చెప్పాలంటే. బిజినెస్ అనలిస్ట్లోకే ఇంకొకటి కూడా వస్తుంది అనమాట. సో వీళ్ళందరూ ఆ కేటగిరీ కిందికే వచ్చేవాళ్ళు అనమాట. ఇక్కడ చూసారనుకోండి, మోస్ట్ కామన్ స్కిల్స్ ఇక్కడ సస్టైనబిలిటీలో చూసుకుంటే రిపోర్టింగ్ అనమాట. రిపోర్టింగ్ ఒకటి, సస్టైనబిలిటీ రిపోర్టింగ్, కార్పొరేట్ సస్టైనబిలిటీ అసెస్మెంట్ అండ్ సస్టైనబిలిటీ కన్సల్టింగ్. అంటే డేటా కంప్లీట్ డేటా ఏంటంటే కనుక డేటా తీసుకునేసి ఆ డేటా యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ తీసుకునేసి ఆ కంపెనీ యొక్క స్ట్రక్చర్డ్ ఎంతవరకు ఉంది, ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎంతవరకు ఆ కంపెనీ సేల్స్ కావచ్చు, అదర్స్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, కంపెనీకి హెల్ప్ అవుతుంది అనేది ఎవరైతే అప్డేట్ చేస్తుంటారో వాళ్ళందరూ కూడా సస్టైనబిలిటీ అనలిస్ట్ కిందకే వస్తారనమాట. సో ఇక్కడ మోస్ట్ ఇన్ కామన్ ఇండస్ట్రీస్ చూసుకున్నారనుకోండి, బిజినెస్ కన్సల్టింగ్ అండ్ సర్వీస్ టెక్నాలజీస్, ఇన్ఫర్మేషన్ అండ్ ఇంటర్నెట్, ఈ లెర్నింగ్ ప్రొవైడర్స్. సో వాళ్ళకే కాబట్టి ఇప్పుడు నేను ఒక ప్రోడక్ట్ పెట్టాను. సో ఆ ప్రోడక్ట్ ఏంటంటే ఏ విధంగా ఉంది, ఏ విధంగా అప్డేట్ అవుతుంది, ఇన్ఫర్మేషన్ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి కావాల్సి ఉంటాయి. కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఈ సస్టైనబిలిటీలోకి ఇస్తే దట్ గోస్ టు ద నెక్స్ట్ లెవెల్ అనమాట. సో ఏ లొకేషన్లో ఈ పొజిషన్స్ సస్టైనబిలిటీ అనే పొజిషన్స్ చూస్తున్నారు అంటే, సో సేమ్ యాజ్ బెంగళూరు ఏరియా, హైదరాబాద్ అండ్ ముంబై మెట్రోపాలిటన్ రీజియన్. మీడియం ఆఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి వీళ్ళకి 2 years ఉంటే సరిపోతుంది. అండ్ డేటా అనలిస్ట్ కావచ్చు, సస్టైనబిలిటీ అనలిస్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక కేటగిరీ కిందికి వస్తుంది. బట్ ఏంటంటే చేంజెస్, స్మాల్ చేంజెస్ అనేవి ఉంటాయి. ఆ స్మాల్ చేంజెస్ ఏంటో మీరు తెలుసుకోగలిగితే ఈ జాబ్స్కి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే రోల్స్ వచ్చేసి ఇక్కడ మీరు చూసుకున్నారు అనుకోండి, ట్యాక్స్ అసోసియేట్, ఇంటీరియర్ డిజైనర్, ప్రొఫెసరు, వీళ్ళంతా ఉన్నారనమాట. వీళ్ళందరూ కూడా సస్టైనబిలిటీ అనలైజ్ కిందికి వచ్చేవాళ్ళు. ఇక్కడ మీరు హైబ్రిడ్ జాబ్ అవైలబిలిటీ దీనికి వచ్చేసి 23% మాత్రమే ఉంది కంపేర్ టు బిఐఎం టెక్నీషియన్ కంటే. ఓకే, నెక్స్ట్ నెంబర్ 6 వచ్చేసి బిహేవియర్ థెరపిస్ట్. బిహేవియర్ థెరపిస్ట్ వచ్చేసి ఎవరైతే ఒక ఇండివిజువల్లో బిహేవియర్ చేంజెస్ అయితే వస్తాయో వాళ్ళని ఈ బిహేవియర్ థెరపిస్ట్ అనే వాళ్ళు ట్రీట్ చేస్తూ ఉంటారు. అది ఎలా అంటే డిఫరెంట్ ఛాలెంజెస్ ఉంటాయి. అంటే మైండ్ బ్లాక్ అవ్వడము, ఒక్కొక్కసారి అంటే మర్చిపోవడము, ఒకటే రిపీటెడ్ చేయడము, సడన్గా మంచిగా మాట్లాడుతున్నప్పుడు సడన్గా ఆగిపోయేసి ఇంకొకటి ఏదో మాట్లాడడం, ఇలాంటి వాళ్ళనంతా కూడా బిహేవియర్ థెరపిస్ట్ కిందికి వస్తాను అనమాట. నాట్ ఆల్, బట్ అందరూ అంటే ఆ కేటగిరీలో ఉన్నవాళ్ళు. సో ఏంటంటే సైకలాజికల్గా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటంటే బిహేవియర్ థెరపిస్ట్ కిందకే వస్తారు. సో మోస్ట్ కామన్ స్కిల్స్ ఇక్కడ ఏంటంటే అప్లైడ్ బిహేవియర్ అనాలిసిస్, బిహేవియర్ థెరపీ, చైల్డ్ థెరపీ. ఒకటి ఏంటంటే మనం మెంటలీ రిటార్డెడ్ పీపుల్ని చూస్తాము. లేదు అంటే కనుక కొందరు మైండ్ బాగున్నా కూడా కొన్ని అప్డేట్స్ చేయలేకపోతుంటారు. ఓకే, సో ఇలాంటివి చాలా ఉంటాయి అన్నమాట. సో అలాంటి బిహేవియర్ థెరపిస్ట్లో ఎవరైతే ట్రీట్ చేస్తుంటారో వాళ్ళందరూ కూడా బిహేవియర్ థెరపిస్ట్ కిందకి వస్తారనమాట. మోస్ట్ కామన్ ఇండస్ట్రీస్ వచ్చేసి మనకు మెడికల్ ప్రాక్టీసెస్ కావచ్చు, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా దీని కింద వర్క్ చేస్తూ ఉంటారు అనమాట. అండ్ టాప్ లొకేషన్ ఫర్ హైరింగ్ ఇక్కడ ఉంది బెంగళూరు, ముంబై, గ్రేటర్ హైదరాబాద్ ఏరియా కూడా ఆప్షన్ అయితే ఉంది మనకి ఇక్కడ. ఈ మీడియన్ ఇయర్స్ ఆఫ్ ప్రయర్ ఎక్స్పీరియన్స్ ఎంత కావాలి బిహేవియర్ థెరపిస్ట్లో? మ్యాక్సిమం 1 year నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఎవరు ఈ రోల్స్ జనరల్గా ఈ రోల్స్లో ఎవరెవరు వస్తారు? టీచర్స్ ఒకరు, ప్రొఫెసర్స్ ఒకడు, సైకాలజిస్ట్ ఒకటి. సో ఇలాంటి పొజిషన్స్ అన్నీ కూడా మనకి బిహేవియర్ థెరపిస్ట్లోకి
ఒక పార్ట్ కిందికి వస్తుంది అనమాట. అంటే సేమ్, నాట్ యాజ్ సేమ్, బట్ అలానే ఉంటుంది అనమాట. సో దిస్ ఈస్ అబౌట్ బిహేవియర్ థెరపిస్ట్ ఎగ్జామ్. నేను లింక్ అయితే షేర్ చేస్తాను. అట్ ది సేమ్ టైం మీకు ఈచ్ అండ్ ఎవ్రీ రోల్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు అప్డేట్ చేసుకుంటాను. ఓకే, నెక్స్ట్ నెంబర్ 7, ట్రావెల్ స్పెషలిస్ట్. ఈ ట్రావెల్ స్పెషలిస్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళ రోల్ ఏంటంటే, సో క్లయింట్ లొకేషన్స్కి విజిట్ చేయడము, అక్కడ అరేంజ్మెంట్స్ చూసుకోవడము, ట్రాన్స్పోర్టేషన్ చేయడము, అకామిడేషన్స్ చేయడము, అండ్ వాళ్ళకి ఏమైనా అవసరాలు ఉంటే కనుక చూడడము, ఇవన్నీ కూడా ట్రావెల్ స్పెషలిస్ట్ చూసుకుంటారనమాట. ఓకే, ఇక్కడ ఇందులో ఏంటంటే మోస్ట్గా ఇప్పుడు మీ క్లయింట్ వచ్చేసి యూఎస్లో ఉన్నాడు, క్లయింట్ అక్కడి నుంచి ఇండియాకి వస్తున్నాడు, మీతో ఇంటరాక్ట్ అవ్వడం కోసంలో వెళ్ళండి అదర్ ప్రాజెక్ట్ కోసం అనేది వస్తున్నప్పుడు, సో హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అంటే కనుక ఈ ట్రావెల్ స్పెషలిస్ట్ అనేవాడు చూసుకుంటాడు అనమాట. సో తను వచ్చినప్పటి నుంచి తనకి ఏం కావాలి, ఎక్కడికి తీసుకెళ్ళాలి, తన కార్ పార్కింగ్ కావచ్చు, ఎక్కడ లొకేషన్స్ చూపించాలి, క్లయింట్ లొకేషన్ ఏంటి, ఫుడ్ ఏంటి, ఇవన్నీ కూడా చూసుకునేదంతా వచ్చేసి ట్రావెల్ స్పెషలిస్ట్ చూసుకుంటాడు. తను వచ్చి వెళ్ళిపోయేంత వరకు ఆల్ నీడ్స్ ఏవైతే ఉంటాయో ఆ నీడ్స్ అన్నీ చూసుకునేవాడే ట్రావెల్ స్పెషలిస్ట్. సో ఇది వచ్చేసి మేజర్గా వచ్చేసి ఇప్పుడు మీరు కామన్ ఇండస్ట్రీస్ చూసుకున్నారనుకోండి, జనరల్ కామన్ స్కిల్స్ వచ్చేసి ట్రావెల్ మేనేజ్మెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, ట్రావెల్ ప్లానింగ్ చేసుకుంటున్న వాళ్ళు, అండ్ ఇండస్ట్రీస్ చూసుకుంటే టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ అండ్ ఇంటర్నెట్, హాస్పిటాలిటీ, సో ఇంకా అదర్ స్టఫ్స్ కూడా ఉన్నాయి ఇంకా ట్రావెల్ స్పెషలిస్ట్ కింద. సో అవి కూడా మనకి ఇంక్లూడ్ అయితే అవుతుంది అనమాట. బట్ ఏంటంటే ఈ ట్రావెల్ స్పెషలిస్ట్ అనేవాళ్ళు ప్రతి డిపార్ట్మెంట్లో ఉంటారు. ఒకళ్ళు అంటే వెన్ క్లయింట్ అరైవ్స్ దిల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ దెమ్ సెల్ఫ్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ క్లయింట్ అనమాట. సో దీనికి కావాల్సిన ఎక్స్పీరియన్స్, లొకేషన్స్, టాప్ హైరింగ్ లొకేషన్స్ ఎక్కడ జరుగుతుందంటే ఢిల్లీ, బెంగళూరు అండ్ ముంబై. సో బిజినెస్ అంతా అక్కడే నడుస్తుంటుంది. అండ్ ఎప్పుడైనా కావాలంటే హైదరాబాద్ వచ్చి ఇక్కడ చేసేవాళ్ళు ఇక్కడ వస్తారనమాట క్లయింట్స్. వీళ్ళకి కావాల్సిన ప్రయర్ ఎక్స్పీరియన్స్ ఎంతో 3 years కావాలి. అండ్ ఒకటి ఏ విధంగా అంటే కనుక సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కావచ్చు, కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్స్, అంటే అదర్ రోల్స్ చూసుకుంటే ఆపరేషనల్ స్పెషలిస్ట్ అని, సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ అని, కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్స్ అని, ఇవన్నీ కూడా వీళ్ళు నడుస్తాయి. బట్ ఇది ఏంటంటే రిమోట్ జాబ్స్ ఉంటాయి, బట్ 2% మాత్రమే అవైలబిలిటీ ఉంటుంది. అంటే హైబ్రిడ్ వచ్చేసి 9% మాత్రం. ఎందుకంటే ట్రావెల్ స్పెషలిస్ట్ అనేవాడు ట్రావెల్ చేస్తూనే ఉండాలి, ఒక లొకేషన్ టు అదర్ లొకేషన్కి తీసుకురావడం కానీ చేయడం కానీ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి, సో ఇట్ టేక్స్ టైమ్ అనమాట. సో దిస్ ఈజ్ కాల్డ్ అబౌట్ ట్రావెల్ స్పెషలిస్ట్. ఇక్కడ మీరు చూసారనుకోండి, ట్రావెల్ రిలేటెడ్ టైటిల్స్ ఇంక్లూడింగ్ ట్రావెల్ మేనేజరు, ట్రావెల్ ఎగ్జిక్యూటివ్, ట్రావెల్ కన్సల్టెంట్, ఎవరైతే ట్రావెల్ రిలేటెడ్ అసిస్ట్ చేస్తుంటారో క్లయింట్స్కి వాళ్ళనందరినీ కూడా ట్రావెల్ స్పెషలిస్ట్ అంటారు. అండ్ మెకానికల్ ఇంజనీర్. ఇప్పుడు మెకానికల్ ఇంజనీర్స్ వచ్చేసి జనరల్ మనకు తెలిసిన వాళ్ళే, సివిల్ ఇంజనీర్స్ వాళ్ళు ఎవరైతే మెకానిక్స్ రిలేటెడ్, మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ ఎవరైతే డిజైనింగ్ చేస్తుంటారో వాళ్ళందరూ కూడా మెకానికల్ ఇంజనీర్స్. మెకానికల్ ఇంజనీర్స్ డిజైన్, డెవలప్ అండ్ టెస్ట్ మెషిన్ మెకానికల్ డివైజెస్ అండ్ సిస్టమ్ లైక్ ఎయిర్ కండిషనర్స్, ఎలక్ట్రిక్ జనరేటర్స్, వెహికల్స్, ఎలివేటర్స్, ఇలాంటివి ఎవరైతే మెకానిక్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా మెకానిక్స్ ఇంజనీర్స్ అవుతారు అనమాట. మోస్ట్ కామన్ స్కిల్స్ ఇందులో చూస్తే మీరు ఆటోక్యాడ్ ఉంటుంది, సాలిడ్ వర్క్స్ ఉంటాయి, మెయింటెనెన్స్ అండ్ రిపేర్స్ ఉంటాయి. ఓకే, వీళ్ళందరూ కూడా ఏంటంటే మెకానిక్ ఇంజనీర్స్ కిందకి ఉంటారనమాట. అండ్ మోస్ట్ కామన్ ఇండస్ట్రీస్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీసే చాలా ఎక్కువ ఉంటుంది, అండ్ ట్రాన్స్పోర్టేషన్, ఆయిల్ అండ్ గ్యాస్.
మేజర్గా హైరింగ్ జరుగుతున్న లొకేషన్స్ ఎక్కడ అంటే బెంగళూరు, ఢిల్లీ అండ్ చెన్నై. ఓకే, మీడియం ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి వీళ్ళకి 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కావాలి. అండ్ వీళ్ళు టాప్ రోల్స్, అదర్ రోల్స్ ఏవైతే ఉన్నాయో ప్రొడక్షన్ ఇంజనీర్ కావచ్చు, ప్రాజెక్ట్ ఇంజనీర్ కావచ్చు, ఇంజనీరింగ్ స్పెషలిస్ట్ అని కావచ్చు, వీళ్ళందరూ ఏంటంటే కనుక ఆటో క్యాడ్స్ చెప్పాను కదా, ఇక్కడ ఎయిర్ కండిషనర్స్ కానీ, ఎలక్ట్రిక్ జనరేటర్స్ కావచ్చు, వెహికల్స్ కావచ్చు, ఎలివేటర్స్ కావచ్చు, ఇవన్నిటి మీద వర్క్ చేసే వాళ్ళంతా మెకానికల్ ఇంజనీర్స్ కిందకి వస్తారు. అండ్ హైబ్రిడ్ జాబ్ వచ్చేసి ఇది ఓన్లీ 17% మాత్రమే మనకి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఫుడ్ అండ్ బెవరేజ్ మేనేజర్స్. మీకు ఇక్కడ ఇంకోటి ఏంటంటే రిలేటెడ్ టైటిల్స్ చూసుకున్నాను అనుకోండి, పైపింగ్ స్ట్రెస్ ఇంజనీర్ ఒకటి, మెకానికల్ ఇంజనీర్ మేనేజర్ ఒకటి, ఈ పొజిషన్స్ రిలేటెడ్ వస్తాయి అన్నమాట టైటిల్స్ అనేవి. ఫుడ్ అండ్ బెవరేజ్ మేనేజర్. ఫుడ్ అండ్ బెవరేజ్ మేనేజర్ వచ్చేసి ఫుడ్ యొక్క సర్వీసెస్ ఎవరైతే ఉన్నారో, స్టాఫ్ మేనేజ్మెంట్కి ఎవరైతే రిలేటెడ్, ఇప్పుడు మీకు ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఆర్గనైజేషన్లో ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు, అవన్నీ కూడా చెక్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ సర్వీసెస్కి, ఇప్పుడు హల్దీరామ్ ఉంది, హల్దీరామ్ వచ్చేసి ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీసెస్. సో వాళ్ళకి ఎవరైతే కనుక మేనేజర్స్ ఉన్నారో ఆ ఫుడ్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా వాళ్ళు చెక్ చేసుకోవడం కానీ, అప్గ్రేడ్ చేసుకోవడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నారు అనుకోండి, ఫుడ్ అండ్ బెవరేజ్ మేనేజర్స్ ఓవర్సీ డైలీ ఆపరేషన్స్ ఆఫ్ ద ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీసెస్ విత్ డ్యూటీస్ రేంజింగ్ ఫ్రమ్ స్టాఫ్ మేనేజ్మెంట్ టు క్వాలిటీ కంట్రోల్, మెనూ డెవలప్మెంట్ అండ్ కస్టమర్ సర్వీస్. సో ఇవన్నీ కూడా మేనేజ్మెంట్ ఏం చేస్తుంది, క్వాలిటీ కంట్రోల్ చేస్తుంది, మెనూ డెవలప్మెంట్ చేస్తుంది, కస్టమర్ సర్వీసెస్ చూస్తుంది, అన్నీ కూడా ఈ ఫుడ్ అండ్ బెవరేజెస్ మేనేజర్స్ అనేవాళ్ళు చూస్తారు. మోస్ట్ కామన్ స్కిల్స్ చూసుకున్నారు అనుకోండి, ఫుడ్ అండ్ బెవరేజ్ ఆపరేషన్స్, రెస్టారెంట్ మేనేజ్మెంట్, హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, ఇలాంటివి ఎవరైతే ఉన్నారో హాస్పిటల్లో ఫుడ్ అన్ని సప్లై చేస్తుంటారో వాళ్ళంతా అన్నమాట. మోస్ట్ కామన్ ఇండస్ట్రీస్ వచ్చి హాస్పిటాలిటీ, ఫుడ్ అండ్ బెవరేజెస్ సర్వీసెస్, రియల్ ఎస్టేట్స్ వాళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అనమాట. ఈ లొకేషన్స్ ఎక్కడ మేజర్గా హైరింగ్ జరుగుతున్న లొకేషన్ గ్రేటర్ ఏరియా, గ్రేటర్ బెంగళూరు అండ్ ముంబై మెట్రోపాలియన్. బట్ ఎక్స్పీరియన్సెస్ వచ్చేసి దీనికి కొన్ని సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి ఫుడ్ అండ్ బెవరేజెస్లో వర్క్ చేయాలంటే. సో అవన్నీ కూడా మీరు జాగ్రత్తగా చూసుకొనేసి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా టాప్ రోల్స్ ఏంటి, జనరల్ మేనేజర్స్, రెస్టారెంట్ మేనేజర్, ఆపరేషన్ మేనేజర్స్. మీరు ఇక్కడ లింక్లో చూసుకున్నప్పుడు ఓపెన్ జాబ్స్ ఏంటి, డిస్కవర్ మోర్ అబౌట్ ద రోల్. మేజర్గా ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే రోల్ ఏంటి, రోల్లో ఏం జరుగుతుంది, ఏ ప్రాసెస్ ఉంటాయి, ఆ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకుంటే రెస్ట్ ఆఫ్ ది థింగ్ ఈజ్ ఈజీ. నెక్స్ట్ నెంబర్ 10 వచ్చేసి ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ స్పెషలిస్ట్. ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ స్పెషలిస్ట్ అంటే మనకు తెలిసిందే, వీళ్ళు ఏం చేస్తారంటే క్యాంపెయిన్స్ చేస్తారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉంటారో, ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా సర్వీసెస్ కావచ్చు, వీళ్ళు ఏంటంటే వీళ్ళు చెప్తే కనుక వీళ్ళకి ఒక ఫాలోవర్స్ ఉంటారు, ఆ ఫాలోవర్స్ని వీళ్ళు బేస్ చేసుకునేసి వీళ్ళు ఒక ప్రోడక్ట్ చెప్పినప్పుడు అట్లీస్ట్ ఆ ఫాలోవర్స్లో ఒక 10 మందో 20 మందో కొనడం స్టార్ట్ చేయడం, అది ఇంకొకరికి చెప్పడం వల్ల ఈ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. సో అదంతా ఎలా జరుగుతుంది అంటే ఇన్ఫ్లుయెన్సర్స్. సో ఇన్ఫ్లుయెన్సర్స్ అనేవాళ్ళు జనాల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. సో ఇది బాగుంది, నేను యూస్ చేస్తాను, మీరు కొనలేదా, ఇంకా కొనకపోతే కొనండి, చాలా ఫాస్ట్ మూమెంట్ ఉంది, హెయిర్ రిలేటెడ్ కావచ్చు, స్కిన్ రిలేటెడ్ కావచ్చు, ఫుడ్ రిలేటెడ్ కావచ్చు. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వేలో మీకు మార్కెటింగ్ అనేది చేస్తుంటారు అనమాట. వీళ్ళు మ్యాక్సిమం వచ్చేసి ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఒకటి, సోషల్ మీడియా మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్స్, ఇదంతా కూడా ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ వస్తుంది. ఇది కూడా ఫ్యూచర్లో జరగబోయేదే, ఫాస్ట్ గ్రోయింగ్ రోల్ ఇది ఒకటి. అది మోస్ట్ కామన్ ఇండస్ట్రీస్ వచ్చేసి అడ్వర్టైజింగ్ ఒకటి, సర్వీసెస్, కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్, బిజినెస్ కన్సల్టింగ్ అండ్ సర్వీసెస్, ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ స్పెషలిస్ట్ కోసం చూస్తూ ఉంటాయి అన్నమాట. మేజర్ లొకేషన్స్ వచ్చేసి మనకి బెంగళూరు ఒకటి, ఢిల్లీ, ముంబై, ఇవే ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్. నార్త్ సైడ్ వాళ్ళే చాలా ఎక్కువ కంపేర్ టు సౌత్.
వీళ్ళకి ప్రయారిటీ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కావాలి. అండ్ టాప్ రోల్స్ మీకు చూసుకున్నారు అనుకోండి, డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, ఇన్ఫ్లుయెన్సర్, సోషల్ మీడియా మార్కెటింగ్ స్పెషలిస్ట్, ఇలాంటి పొజిషన్స్ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ గోయింగ్ ఫర్ నెంబర్ 6, స్కూల్ కౌన్సిలర్. స్కూల్ కౌన్సిలర్ అంటే మనకు తెలిసే ఉంటుంది, స్టూడెంట్స్కి గైడ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో, పేరెంట్స్కి గైడ్ చేస్తుంటారో, అకాడమిక్స్కి రిలేటెడ్ కానీ, సోషల్ అండ్ కెరీర్ డెవలప్మెంట్ కానీ, ఇదంతా ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు స్కూల్ కౌన్సిలర్ అంటారు అనమాట. వీళ్ళకి కావాల్సింది ఏంటంటే స్టూడెంట్ కౌన్సిలింగ్ ఇవ్వడము, సైకలాజికల్గా కావచ్చు, మెంటల్గా కావచ్చు, అండ్ వాళ్ళని మోటివేట్ చేయడము, స్ట్రాంగ్ చేయడం, ఇలాంటివన్నీ కూడా స్కూల్ కౌన్సిలర్స్లో చూస్తారనమాట. మోస్ట్ కామన్ ఇండస్ట్రీస్ వచ్చేసి హెల్త్ అండ్ సర్వీసెస్, ప్రైమరీ అండ్ సెకండరీ ఎడ్యుకేషన్, మెడికల్ ప్రాక్టీసెస్, ఇవన్నీ కూడా స్కూల్ కౌన్సిలర్స్ వచ్చేసి స్కూల్స్ రిలేటెడ్ ఉంటారు. అండ్ అదర్ కౌన్సిలర్స్ ఉంటారు, హెల్త్ కౌన్సిలర్స్ అని చెప్పి, అండ్ అదర్ కౌన్సిలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఏంటంటే కనుక గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు అనమాట. స్పెసిఫిక్ రోల్స్కి కావచ్చు, పిల్లలకి కావచ్చు, పెద్దవాళ్ళకి కావచ్చు, పేరెంట్స్కి కావచ్చు, అండ్ ఇండివిజువల్స్ సపోర్టర్స్కి ఎవరైనా ఉంటే వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఈ స్కూల్ కౌన్సిలర్ అనేది వర్క్ జరుగుతుంది. సో మేజర్గా ఈ టాప్లో హైరింగ్ ఎక్కడ జరుగుతుంది అని చూసుకుంటే మీరు ఢిల్లీ ఒకటి, ముంబై అండ్ బెంగళూరు. మోస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ అండ్ కంపెనీస్ వచ్చేసి మనకి హైదరాబాద్లో ఉన్నాయి, లేవని చెప్పట్లేదు, బట్ కొన్ని జాబ్స్ మాత్రము ఢిల్లీ, ముంబై అండ్ బెంగళూరు చాలా, అండ్ చెన్నై, ఈ 4 స్టేట్లో మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. దీని తర్వాత చూసుకుంటే ఈ స్కూల్ కౌన్సిలర్ వచ్చేసి మీకు ప్రయర్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 ఇయర్ ఉంటే సరిపోతే చాలు. అండ్ టాప్ రోల్స్ వీళ్ళు చూసారనుకోండి, బిహేవియర్ థెరపిస్ట్ ఒకటి, స్పెషల్ ఎడ్యుకేషన్ ఒకటి, టీచర్స్, లెక్చరర్స్, వీళ్ళందరూ కూడా మనకి స్కూల్ కౌన్సిలర్ కిందకి వస్తారనమాట. నెంబర్ 12, ఆర్టిఫిషియల్ ఇంజనీర్, ఏఐ మోడల్స్, అల్గారిథమ్స్. సో వీళ్ళందరూ ఏం చేస్తారంటే కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాబ్లమ్స్ని ఇంప్రూవ్ చేయడము, పర్ఫార్మెన్స్ పెంచడము, సాల్వ్ చేయడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్స్ అంతా చేసే వాళ్ళంతా వాళ్ళు డిజైన్ చేస్తారు, డెవలప్మెంట్ చేస్తారు, ఏఐ మీద ట్రైన్ చేస్తారు, అల్గారిథమ్స్ క్రియేట్ చేస్తుంటారు. ఇవన్నీ కూడా చేసే వాళ్ళంతా వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్ అంటారు అనమాట. వీళ్ళు ఏంటంటే మోస్ట్ కామన్ స్కిల్స్ చూసుకుంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, ఎల్ఎల్ఎమ్స్ కావచ్చు, డీప్ లెర్నింగ్ కావచ్చు, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెస్, ఎన్ఎల్పి అంటారు. ఇవన్నీ కూడా వర్కౌట్ చేసేవాళ్ళు వీళ్ళు అనమాట, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్స్. మనకు తెలిసింది ప్రతి ఐటీలో ఇప్పుడు ఏఐ అంటున్నాము, అది ఏఐ ఇది అనమాట. ఇక్కడ మేజర్గా హైరింగ్ జరుగుతున్న ప్రాసెస్ ఎక్కడ అంటే హైదరాబాద్ ఒకటి, బెంగళూరు ఒకటి, ఢిల్లీ ఒకటి. అండ్ మిషన్ లెర్నింగ్స్ టాప్ రోల్స్ చూసుకుంటే మిషన్ లెర్నింగ్ ఇంజనీర్, డేటా అనలిస్ట్, పైథాన్ డెవలపరు. దీనికి రిమోట్ పొజిషన్స్ ఉంటాయి అండ్ హైబ్రిడ్ కూడా పొజిషన్స్ ఉంటాయి అన్నమాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి. ఒకవేళ మీరు డేటా ఇంజనీర్ కావచ్చు, లేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఇంజనీర్ కావాలి అనుకుంటే go and specifically check the update అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి పవర్ సిస్టమ్ ఇంజనీర్స్ అంటారు. పవర్ సిస్టమ్ ఇంజనీర్స్ వచ్చేసి జనరల్గా మన ఎలాంటి ఎలక్ట్రిక్ పవర్స్ ఏవైతే ఉన్నాయో, మన ట్రాన్స్ఫార్మర్స్ కావచ్చు, లేదంటే పోల్స్ కావచ్చు, అండ్ వాళ్ళ మెయింటెనెన్స్ ఇది కావచ్చు, లేదు అంటే మీరు మనకి కాళేశ్వరం ప్రాజెక్ట్స్ తీసుకోవచ్చు. తర్వాత కాళేశ్వరం ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక మనకు లోపల ఇంటర్నల్గా పవర్, శ్రీశైలం డ్యామ్ దగ్గర కావచ్చు, వీళ్ళ ఏవైతే పవర్ రిలేటెడ్ మెయింటెనెన్స్ ఉంటాయో వాటి యొక్క ప్లాన్స్ కావచ్చు, డిజైన్ చేయడం కానీ, ఆ ఎలక్ట్రిక్ పవర్ యొక్క మెయింటెనెన్స్ చేయడం కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం కానీ, ఇదంతా వచ్చేసి పవర్ సిస్టమ్ ఇంజనీర్స్ అంటారు అనమాట. వీళ్ళు చేస్తూ ఉంటారు. వీళ్ళు ఓవరాల్గా వచ్చేసి పవర్ సిస్టమ్స్ మీద, అంటే ఎలక్ట్రిక్స్ ఏ విధంగా వర్క్ అవుతాయి, ఏ అయాన్స్ అంటే ఏంటి, ఎలక్ట్రోడ్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళు ఏంటంటే చెక్ చేసుకుంటుంటారు.
స్టేబుల్గా ఎలా చేయాలి, స్టేబుల్గా లేకపోతే కనుక మనం ఎటువంటి ఇష్యూస్ ఫేస్ చేస్తాము, అటువంటి డౌన్ ఎలా చేసుకోవాలి, దాంట్లో మెయింటెనెన్స్ ఏమైనా వచ్చిందా, మెయింటెనెన్స్ ఎలా చేస్తూ ఉండాలి, ఇవన్నీ కూడా ఏంటంటే కనుక పవర్ సిస్టమ్ ఇంజనీర్స్ యూస్ చేస్తుంటారు అనమాట. అది ఇక్కడ చూసారనుకోండి, మోస్ట్ కామన్ ఇండస్ట్రీస్ వచ్చి ఇంజనీరింగ్ సర్వీసెస్, బిజినెస్ కన్సల్టింగ్ అండ్ సర్వీస్ అప్లియన్సెస్. టాప్ లొకేషన్ వచ్చేసి దీనికి బెంగళూరు, చెన్నై అండ్ ఒడారా. అంటే మనకి ఒడారా వచ్చేసి మనకి నియర్ గుజరాత్ దగ్గర వస్తుంది ఇది. సో ఆ లొకేషన్లో మేజర్గా వచ్చేసి పవర్ రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో అందులో వర్క్ చేస్తూ ఉంటారు అనమాట వీళ్ళందరూ కూడా. అండ్ మేజర్గా వీళ్ళకి కావాల్సిన ఎక్స్పీరియన్స్, ప్రయర్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 3 years అయితే కావాలంటున్నారు. బట్ ఇందులో వచ్చేసి మనకి హైబ్రిడ్ మోడల్ ఉంటుంది, రిమోట్ మోడల్స్ అయితే కనుక ఈ జాబ్స్లో అయితే చాలా కష్టం. అండ్ ఎప్పుడో ఒకసారి ఇస్తారు కానీ, బట్ కంటిన్యూస్గా కూడా మనకి హైబ్రిడ్ మోడల్ జాబ్స్ అవైలబుల్ అయితే కనుక పవర్ సిస్టమ్ ఇంజనీర్స్ వాళ్ళకి అవైలబుల్ ఉంటాం అనమాట. నెక్స్ట్ కేఫ్ మేనేజర్. మీకు తెలిసే ఉంటుంది కేఫ్ మేనేజర్స్ ఏం చేస్తారు, డైలీ ఆపరేషన్స్ కేఫ్లో ఏం జరుగుతున్నాయి, స్టాఫ్ మేనేజ్మెంట్ వర్క్ చేస్తున్నారా చేయట్లేదా, కస్టమర్ సర్వీసెస్ ఎలా ఉన్నాయి, ఇన్వెంటరీస్ అన్నీ కంట్రోల్లో ఉన్నాయి, అంటే ఇన్వెంటరీస్ మనకు ఉన్నాయా, అవైలబుల్ ఉన్నాయా లేవా, అప్డేట్ చేసుకోవడానికి, ఒకవేళ లేకపోతే కనుక అవన్నీ తెచ్చి పెట్టడము, ఇన్వెంటరీస్ అప్డేట్ చేసుకోవడము, స్టాఫ్ మేనేజ్మెంట్ మాట్లాడడము, స్టాఫ్ మేనేజ్మెంట్ బిహేవింగ్ కావచ్చు, వాళ్ళు ఏ విధంగా ఇంటరాక్ట్ అవుతున్నారు, ఇవన్నీ కూడా ఏంటంటే కనుక మీరు చూసుకుంటే కనుక మనకి కాఫీ షాప్, స్టార్బక్స్, ఇవన్నీ కూడా ఏంటంటే కనుక ఒక ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు అనమాట. సో బెవరేజెస్ అండ్ ఫుడ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటాయి మనకు, పిజ్జా హట్ కావచ్చు, లేదంటే కనుక అండ్ అదర్ మనకి ఏమంటారు కేఫ్ రిలేటెడ్ కూడా ఇవి ఉన్నాయన్నమాట. మనకి చాలా పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి షాప్స్, ఐ మీన్ కేఫ్ మేనేజ్మెంట్స్ ఉన్నాయి. బంజారా హిల్స్లో కావచ్చు, మాదాపూర్లో కావచ్చు, అండ్ కొండాపూర్లో కావచ్చు, అండ్ అదర్ ఏరియాస్లో కూడా మనకి వీటి మీద బాగా ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ మోస్ట్ ఇండస్ట్రీస్ వచ్చేసి హాస్పిటాలిటీలో జరుగుతూ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీస్ ఆఫీసెస్లో కావచ్చు, ఫుడ్ అండ్ బెవరేజెస్ సర్వీసెస్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే క్యాఫ్ మేనేజర్స్ కింద కన్సిడర్ చేస్తారు అనమాట ప్రొఫైల్స్. బట్ మనకి ఏంటంటే ఇక్కడ కొంచెం తక్కువే చూస్తాము, మనకి ప్యారడైజ్లో కావచ్చు, ఇలాంటి అదర్ స్టఫ్ పెద్ద పెద్ద కంపెనీస్లలో అయితే కనుక మీరు ఫుడ్ అండ్ బెవరేజెస్లో మనం ఈ కేఫ్ మేనేజర్ అనే పొజిషన్ ఉంటుంది. అండ్ రెస్ట్ ఆఫ్ ది చిన్న చిన్న వాటిలో ఈ పొజిషన్ మనం ఎప్పుడు పేరు వినిన్నాము, బట్ ఆ పొజిషన్ అనేవి ఉంటాయి అన్నమాట. మనం ఏంటంటే ఫ్లోర్ మేనేజర్ అని అంటాం కదా. సో ఫ్లోర్ మేనేజర్ వచ్చి ఫ్లోర్ రిలేటెడ్ ఏవైనా ఇష్యూస్ ఉంటే చూసుకోవడం ఇవన్నీ చేస్తుంటారు కదా. అలానే ఇక్కడ కేఫ్ మేనేజర్ అంటే కానీ కంప్లీట్ రిలేటెడ్ టు కేఫ్ సంబంధించిన ఫుడ్ అండ్ బెవరేజెస్ కావచ్చు, లేదంటే వాటి యొక్క ఇన్వెంటరీస్ కావచ్చు, స్టాక్ కావచ్చు, స్టాఫ్ కావచ్చు, ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటూ ఉంటారు అనమాట. వీళ్ళు ఇక్కడ చూసారనుకోండి, మినిమం 3 years అయితే ఎక్స్పీరియన్స్ కావాలి. ఢిల్లీ ఎక్కువ అండ్ బెంగళూరులో హైరింగ్ ప్రాసెస్ జరిగేది చాలా ఎక్కువ. అంటే ఢిల్లీ ఒకటి, బెంగళూరు అండ్ ముంబై, ఈ ఏరియాస్లలో చాలా, ఎందుకంటే అక్కడ బిజినెస్ ఏరియాస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ టాప్ రోల్స్ వచ్చేసి బరిస్టాలో ఆపరేషనల్ మేనేజర్, ఫ్రంట్ ఆఫీస్ అసిస్టెంట్స్, ఇవన్నీ కూడా మీకు అంటే కేఫ్ మేనేజర్ రిలేటెడ్ ఆల్టర్నేటివ్ రోల్స్ అనేవి చెప్తారనమాట, పిలుస్తారు జనరల్గా చెప్పాలంటే. నెక్స్ట్ నెంబర్ 15 క్రియేటివ్ స్ట్రాటజీస్. ఈ క్రియేటివ్ స్ట్రాటజీస్ అనే వాళ్ళు ఏంటంటే మార్కెటింగ్ స్ట్రాటజీస్ యూస్ చేసేసి బ్రాండ్ని నెక్స్ట్ లెవెల్ తీసుకుపోయి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా క్రియేటివ్ స్ట్రాటజీస్ కిందకి వస్తారనమాట. వాళ్ళు చూపిస్తూ ఉంటారు అనమాట, విజిబిలిటీ చూపిస్తుంటారు, ఏంటి ఎలా జరుగుతుంది, అప్డేట్ ఎలా, ఇన్ఫర్మేషన్ ఏంటి, ఎక్కడెక్కడ మనము అప్డేట్ చేయాల్సి ఉంటుంది, ఇవన్నీ కూడా మనకు తెలిసినది అనమాట. సో ఈ విధంగా అప్డేట్ చేసుకుంటూ పోతే అప్డేట్ చేసుకుంటూ పోవడం వల్ల ఏంటంటే ఈ అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీస్ కావచ్చు, బ్రాండింగ్ రిలేటెడ్ ఏజెన్సీస్ కావచ్చు, వీటన్నిటిలో కూడా వీళ్ళకి ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. ఇక్కడ చూస్తున్నారనుకోండి, క్రియేటివ్ మోస్ట్ కామన్ స్కిల్స్ చూసుకుంటే క్రియేటివ్ స్ట్రాటజీ, బ్రాండ్ స్ట్రాటజీ, కంటెంట్ స్ట్రాటజీ రాసేవాళ్ళు, ఇవంతా వీళ్ళందరూ మోస్ట్ స్కిల్స్ అంటే ఈ పొజిషన్స్కి సూటబుల్ అయ్యేవాళ్ళు అనమాట. అది మోస్ట్ ఇండస్ట్రీస్ వచ్చేసి అడ్వర్టైజింగ్స్ అండ్ సర్వీసెస్,
బిజినెస్ కన్సల్టింగ్ అండ్ సర్వీసెస్, మీడియా అంటే టెలికమ్యూనికేషన్స్. అండ్ అవే ఒకటే కాదు, మనకి ఈవెన్ అదర్ పొజిషన్స్ కూడా ఉంటాయి అన్నమాట. స్ట్రాటజీస్, డిజిటల్ మార్కెటింగ్లో కూడా ఉంటుంది క్రియేటివ్ స్ట్రాటజీ అనేది. పెద్ద పెద్ద మాల్స్ రిలేటెడ్లో క్రియేటివ్ స్ట్రాటజీస్ ఉంటారు. బట్ ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కేటగిరీలోకి తీసుకుంటూ ఉంటారు అనమాట. ఓకే, ఇది కూడా నెక్స్ట్ హై డిమాండెడ్ స్కిల్ అనమాట ఫ్యూచర్లో. దీనికి కావాల్సిన ఎక్స్పీరియన్స్లో ఎంతవరకు హైర్ చేస్తున్నారు అంటే మినిమం 3 years ఉన్న వాళ్ళని బాగా హైర్ చేస్తున్నారు. అండ్ లొకేషన్స్ వచ్చేసి ముంబై, గ్రేటర్ ఢిల్లీ అండ్ బెంగళూరు. ఈ లొకేషన్స్లో చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. టాప్ హైరింగ్ అంతా ఇక్కడే జరుగుతుంది. అండ్ అదర్ రోల్స్ వచ్చేసి ఆల్టర్నేటివ్ రోల్స్ దీనికి అకౌంట్ మేనేజర్ ఒకటి, కంటెంట్ స్ట్రాటజీస్, సోషల్ మీడియా మేనేజర్స్. సో వీళ్ళు ఉంటారు అనమాట. బట్ ఇక్కడ ఏంటంటే ఈ పొజిషన్కి అయితే మాత్రము మీకు రిమోట్ జాబ్ అనేది సిమిరా ఉంటుంది. అండ్ హైబ్రిడ్ జాబ్స్ కూడా దొరకవు, చాలా తక్కువ ఉంటాయి. బట్ ఏదో మీరు ఫ్రీలాన్సర్స్ అవి ఇవి చేసుకుంటూ ఉంటే కనుక దట్ వుడ్ బి డిఫరెంట్. ఓకే, ఒకవేళ మీకు కావాలి అంటే కనుక ఈ లీడ్స్ జనరేట్ ఎలా చేస్తారు, క్యాంపెయిన్స్ ఎలా కండక్ట్ చేస్తారు, అప్డేట్స్ ఎలా చేస్తారు, ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ నెంబర్ 16 గ్రోత్ కన్సల్టెంట్. ఈ గ్రోత్ కన్సల్టెంట్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే బిజినెస్ యొక్క గ్రోత్ని డ్రైవ్ చేసుకునేసి ఎక్కడెక్కడ ఏం చేస్తే కనుక మనకు గ్రోత్ లెవెల్స్ పెరుగుతాయి, ఎక్కడ ఏ ఆఫర్స్ పెడితే మనకు లెవెల్స్ గ్రోత్ అనేది జరుగుతుంది జనాలలో కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొన్ని కన్సల్టెన్సీస్ ఉంటాయి. బాగా చెప్పాలంటే అడ్వర్టైజింగ్ సర్వీసెస్ కావచ్చు, కన్సల్టింగ్ సర్వీసెస్ కావచ్చు. అట్ ది సేమ్ టైం లీడ్ జనరేట్ చేయడము. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా ఎగ్జాంపుల్ ఇస్తాను నేను. ఎలా అంటే మీరు లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్, LMS అంటాం, అటు లోన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క అప్లికేషన్ అయితే తయారు చేస్తుంటారు, బ్యాంక్స్కి కావచ్చు, లేదంటే కనుక HR ప్రాసెస్లో కావచ్చు. సో ఇలాంటి టైంలో మీరు ఏం చేస్తారంటే ఆ ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్ని మీరు ఏం చేయాలి, అడ్వర్టైజ్ చేసుకోవాలి, బయటికి తీసుకెళ్ళాలి. అది ఎంతవరకు వర్క్ చేస్తుంది ఏంటనేది ఇంటర్నల్గా మీరు అన్నీ చేసుకున్న తర్వాత, బయట టెస్ట్ చేసుకున్న తర్వాత మీరు మీ బ్రాండ్ని ఆ ప్రోడక్ట్ని బయటికి ఎప్పుడైతే తీసుకెళ్తారో అప్పుడు ఏమవుతుంది అంటే కనుక ఈ గ్రోత్ లెవెల్స్ అనేది పెరగడం స్టార్ట్ చేస్తుంది. ఆ గ్రోత్ అనేది ఏ విధంగా, టార్గెట్స్, ఎవరిని టార్గెట్ చేస్తారు, ఏ ఆడియన్స్ని టార్గెట్ చేస్తారు, వాళ్ళ ప్రోడక్ట్ ఏంటి, వాళ్ళ రోల్స్ ఏంటి, ఆ ప్రోడక్ట్ ఎవరెవరికి సూట్ అవుతుంది, ఇవన్నీ కూడా ఏంటంటే కనుక ముందుగానే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్న తర్వాత దెన్ దే విల్ గో ఫర్ అ కంప్లీట్ ప్రోడక్ట్ అనమాట. ప్రోడక్ట్ పోయేసి గ్రోత్ స్ట్రాటజీస్ మార్కెట్లోకి వెళ్ళిపోతారు. గ్రోత్ కన్సల్టెంట్స్ అడ్వైజ్ బిజినెసెస్ అండ్ స్ట్రాటజీ టు డ్రైవ్ గ్రోత్, ఎక్స్పాన్షన్ అండ్ ఇంప్రూవ్ పర్ఫార్మెన్స్. చెప్పే కదా మీకు మోస్ట్ కామన్ స్కిల్స్ గ్రోత్ మేనేజ్మెంట్, గ్రోత్ స్ట్రాటజీస్, లీడ్ జనరేషన్ అండ్ ఆల్ దీస్. చెప్పే కదా ఒక ప్రాజెక్ట్ ఉంది, ఆ ప్రాజెక్ట్ మీకు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ కేకా ఉంది, కేకా ఈజ్ అ ప్రోడక్ట్. కేకా ఈ ప్రోడక్ట్లు ఏం చేస్తారంటే వాళ్ళు HR సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ అదర్ స్టఫ్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు మార్కెట్లోకి వెళ్తుంది. మార్కెట్లో వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క గ్రోత్ ఏ విధంగా ఉంది, ఎక్కడెక్కడ చేయొచ్చు, ఏ స్టేట్లో చేయొచ్చు, ఏ స్టేట్లో మనకి అవైలబిలిటీ ఉంటుంది, మనం యూసేజ్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా ముందు గ్యాదర్ చేసుకున్న తర్వాత వాళ్ళు దే స్టార్ట్ గోయింగ్ ఆన్ ద మార్కెట్ ఎక్స్పాన్షన్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేదంటే లోకల్లోనే ముందు ఇంప్లిమెంట్ చేసి 1 or 2 years దెన్ దే విల్ స్టార్ట్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ అనమాట టు ఇన్ అదర్ స్టేట్స్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను అనమాట. అండ్ ఏ లొకేషన్స్లో టాప్ హైరింగ్ జరుగుతుంది, బెంగళూరు, ఢిల్లీ, ముంబై. అగైన్ ఢిల్లీ, ముంబై. వీళ్ళకి కావాల్సిన ఎక్స్పీరియన్స్ గ్రోత్ కన్సల్టెంట్స్ వచ్చేసి మినిమం 4 years ఇంటూ సేల్స్లో కానీ లేదంటే స్ట్రాటజికల్గా కానీ చేసిన వాళ్ళు కావాల్సి ఉంటుంది. వీళ్ళ మేజర్గా ఏంటంటే బిజినెస్ కన్సల్టెంట్, బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్, ప్రాజెక్ట్ మేనేజర్స్, వీళ్ళందరూ కూడా గ్రోత్ కన్సల్టెంట్స్ కిందకే వస్తారనమాట. రిమోట్ జాబ్స్ తక్కువ ఉంటుంది గ్రోత్ కన్సల్టెంట్స్ కూడా, సో నేను అది గ్యారంటీ అయితే చెప్పను. డెవలప్మెంట్ ఆఫీసర్. ఈ డెవలప్మెంట్ ఆఫీసర్ వచ్చేసి దీంట్లో అంటే డిఫరెంట్ కేటగిరీస్లో డెవలప్మెంట్ ఆఫీసర్స్ అయితే ఉంటారు.
బట్ ఒక్కొక్క బేసిక్ రోల్ తీసుకుంటే మీరు వీళ్ళు ఫండ్ రైజింగ్ చేసేవాళ్ళు అండ్ రిసోర్సెస్ ఏవైతే ఆర్గనైజేషన్స్కి వస్తుంటాయో అవన్నీ ఏంటంటే గ్రాంట్ రైటింగ్ చేయడము, ఫండ్ రైజింగ్ చేయడము, మెయింటెనెన్స్, డోనర్స్తో మెయింటెనెన్స్ చేసుకుంటూ ఉండడము. సో మనకు రావాల్సిన ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి తెప్పించుకోవడము, బిజినెస్ ఎక్స్పాన్షన్స్కి కావచ్చు, అదర్ థింగ్స్ కావచ్చు, అలాంటివన్నీ కూడా ఈ డెవలప్మెంట్ ఆఫీసర్స్ అనేవాళ్ళు చేస్తూ ఉంటారు అనమాట. డెవలప్మెంట్ ఆఫీసర్స్ సెక్యూర్ ఫండింగ్ అండ్ రిసోర్సెస్ ఫర్ అన్ ఆర్గనైజేషన్ త్రూ ఫండ్ రైజింగ్, గ్రాంట్ రైటింగ్ అండ్ మెయింటైనింగ్ రిలేషన్షిప్ విత్ ద డోర్స్. గ్రాంట్ రైటింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి డబ్బులు ఇస్తుంది. స్టేట్కి డెవలప్మెంట్కి ఏం చేస్తా అంటే సెంట్రల్ గవర్నమెంట్ సర్టెన్ అమౌంట్ అయితే ఇస్తుంది. జనరల్గా మనకి ఇచ్చేది ఏంటి, లోన్ త్రూ కాకుండా గ్రాంట్ అన్నారనుకోండి, త్రూ రైట్ గ్రాంట్ అన్నారనుకోండి, అంటే అక్కడ వాళ్ళు మేము ఆల్రెడీ పే చేసుకుంటాము, యూ నీడ్ నాట్ టు పే ఎనీ అమౌంట్ అని చెప్పేదాన్ని గ్రాంట్ అన్నమాట. సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ బిజినెసెస్లో వీళ్ళు డెవలప్మెంట్ ఆఫీసర్స్ అనే వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ మోస్ట్ కామన్ స్కిల్స్ వచ్చేసి సేల్స్, చెప్పాను కదా, సేల్స్ అండ్ మార్కెటింగ్ మేజర్గా చాలా ఎక్కువ ఉంటుంది. టీమ్ మేనేజ్మెంట్ ఒకటి, బిజినెస్ డెవలప్మెంట్ ఒకటి, ఇలాంటి స్కిల్స్ మీద చాలా ఎక్కువ చూస్తుంటారు. అదే కామన్ ఇండస్ట్రీస్ చూసామనుకో, ఈ డెవలప్మెంట్ ఆఫీసర్స్కి కెమికల్ కానీ, ఫార్మింగ్, ఇన్సూరెన్స్ కానీ, ఈ ఇండస్ట్రీస్ వాళ్ళు చాలా ఎక్కువ యూజ్ చేస్తారు డెవలప్మెంట్ ఆఫీసర్స్. అంటే మనం వినడం తక్కువ వింటాము. నాన్ ఐటీలో వచ్చేసి మనం ఎప్పుడు ఐటీ మీద ఉంటాం కాబట్టి నాన్ ఐటీ పొజిషన్స్ అన్నీ కూడా డిఫరెంట్ రోల్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ రోల్స్ ఎవరైతే చేస్తుంటారో అవి మనం వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మాత్రమే మనకు తెలుస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ డెవలప్మెంట్ ఆఫీస్. సో వీటి యొక్క ఎక్స్పీరియన్స్ లెవెల్స్ ఎక్కడ, ఎవరెవరు టాప్ హైరింగ్ ఎక్కడ జరుగుతుంది, ముంబై, బెంగళూరు అండ్ ఢిల్లీ. అగైన్ మినిమం 2 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాల్సి ఉంటుంది. వాళ్ళు సేల్స్లో కావచ్చు అండ్ అదర్ స్కిల్స్ ఉన్న వాళ్ళు సూటబుల్ అవుతారు ఈ పొజిషన్స్కి. అదే టాప్ రోల్స్ చూసుకున్నాం అనుకోండి, సేల్స్ స్పెషలిస్టు, బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. సో ఈ 3 స్కిల్స్ కూడా, ఈ రోల్స్ కూడా వీళ్ళకి ఏంటంటే ఈ డెవలప్మెంట్ ఆఫీసర్స్ రోల్స్కి సరిపోతుంది. ఈ స్కిల్స్ నేర్చుకోవాలి అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి, అప్పుడు మాత్రమే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. నెక్స్ట్ పొజిషన్ నెంబర్ 18, ట్రేడ్ మార్కెటింగ్ స్పెషలిస్ట్. ట్రేడ్ మార్కెటింగ్ స్పెషలిస్ట్ వచ్చేసి వీళ్ళు ఏం చేస్తారంటే కంప్లీట్గా ప్రొడక్టివిటీ కావచ్చు, మార్కెటింగ్ స్పెషలిస్ట్ స్ట్రాటజీస్ కావచ్చు, సేల్స్ రిలేటెడ్ కావచ్చు, రీటైల్స్లో కావచ్చు అండ్ అదర్స్ థింగ్స్ ఎన్విరాన్మెంట్స్లో వీళ్ళ స్పెషలైజ్ అయి ఉంటారు అనమాట. వాళ్ళని డెవలప్మెంట్ చేసుకుంటూ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తారు. ట్రేడ్ని, మార్కెటింగ్ స్ట్రాటజీస్ అన్నీ ఉపయోగించుకుంటూ ఆ ప్రోడక్ట్ని సెల్ చేసుకోవడం, ముందుకు తీసుకెళ్ళడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు అనమాట. అదంతా చేసేది ఎవరంటే ట్రేడ్ మార్కెటింగ్ స్పెషలిస్ట్ క్యాండిడేట్స్. మోస్ట్ కామన్ స్కిల్స్ ఏంటి, ట్రేడ్ మార్కెటింగ్, BTL యాక్టివేటర్స్, బ్రాండ్ మేనేజ్మెంట్, ఈ స్కిల్స్ కావాలి. అంటే ట్రేడ్ మార్కెటింగ్ అంటే ఇప్పుడు ఒక 2 బయర్స్, అండ్ ట్రేడ్ అంటే ఏంటి, జనరల్గా మనకి బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ద ప్రోడక్ట్స్, రైట్. సో వాటిని కొనేవాళ్ళు ఎవరు, అమ్మేవాళ్ళు ఎవరో కూడా తెలిసి ఉండాలి. అది ఎవరికి తెలుస్తుంది అంటే ట్రేడ్ మార్కెటింగ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. అండ్ BTL యాక్టివేషన్స్ అనేవి నాకు అంత ఐడియా లేదు, బట్ ఏంటంటే కనుక అది ఒక స్కిల్ అయితే ఉంది, బట్ ఐ చెక్ అండ్ ఐల్ కమ్ బ్యాక్. బ్రాండ్ మేనేజ్మెంట్ మనకు తెలిసిందే. బ్రాండ్ మేనేజ్మెంట్ ఎక్స్పోజింగ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్, వాట్ లెవెల్ దే ఆర్ ఇంటూ. మోస్ట్ కామన్ ఇండస్ట్రీస్ వచ్చేసి ఫుడ్ బెవరేజెస్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫుడ్ బెవరేజెస్ సర్వీసెస్, కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇవి మాత్రమే ఈ ట్రేడ్ మార్కెటింగ్ స్పెషలిస్టుల కింద పనిచేస్తారనమాట. మేజర్గా లొకేషన్స్ ఎక్కడ హైరింగ్ జరుగుతుంది దీనికి, ముంబై మెట్రోపాలిటన్, ఢిల్లీ, బెంగళూరు. జనరల్గా ఈ ట్రేడ్ మార్కెటింగ్ స్పెషలిస్ట్ వచ్చేసి మీకు స్పెసిఫిక్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే కనుక వీళ్ళు మార్కెటింగ్ స్ట్రాటజీస్లో వర్క్ చేసిన వాళ్ళు అయి ఉండాలి. ఎనీ డొమైన్ కావచ్చు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కెటింగ్ స్ట్రాటజీస్లో ఒక్కొక్కటి ఉంటుంది అనమాట. నాట్ ఆల్ ద మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఆర్ సేమ్. ఓకే, సో ఇప్పుడు టాప్ రోల్స్ చూసుకున్నాం అనుకోండి, దీనికి కస్టమర్ మార్కెటింగ్ మేనేజరు, బ్రాండ్ మేనేజర్, సేల్స్ మేనేజర్స్ కంప్లీట్గా మేనేజర్స్ రిలేటెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఎలక్ట్రికల్ డిజైనర్స్.
నెక్స్ట్ ఎలక్ట్రికల్ డిజైనర్స్ వచ్చేసి కంప్లీట్గా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో మన 3D డిజైన్స్ కావచ్చు, ఆటోక్యాడ్ రిలేటెడ్ కావచ్చు, ఎలక్ట్రికల్ రిలేటెడ్ ఏవైతే డిజైన్స్ చేస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కావచ్చు, వీళ్ళంతా వచ్చేసి ఎలక్ట్రికల్ డిజైనర్స్ అవుతారు. అంటే ఎలక్ట్రికల్ రిలేటెడ్ ఏవైతే వర్క్ చేస్తూ ఉంటారో వీళ్ళంతా ఆ కేటగిరీ కిందకి వస్తారు. స్మార్ట్ ప్లాంట్, 3D డిజైన్, మైక్రోస్టేషను, ఆటోక్యాడ్, ఓకే, ఇవి బేసిక్ స్కిల్స్. మేజర్గా కామన్ స్కిల్స్ వచ్చేసి ఎలక్ట్రికల్ ఇంజనీర్స్. అంటే వీళ్ళు కూడా ఏంటంటే కనుక డిజైనింగ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట కేటగిరీస్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేషన్ కండక్ట్ చేయాలంటే ఎంత స్పేస్ కావాలి, ఏ సామాన్లు కావాలి, ఏమేమి ఎక్విప్మెంట్స్ అయితే కంప్లీట్గా కావాల్సి ఉంటుంది, అప్డేట్ ఎంత ఉంటుంది, ఆ అప్డేట్కి మన కాస్ట్ ఎంత పడుతుంది, ఇవన్నీ కూడా వీళ్ళు చేయాల్సి ఉంటాయి అన్నమాట. మోస్ట్ కామన్ ఇండస్ట్రీస్ వచ్చేసి ఆయిల్ అండ్ గ్యాస్, ఇంజనీరింగ్ సర్వీస్ అండ్ అప్లయన్సెస్. అప్లయన్సెస్ అంటే కనుక మనకి సామాన్లే చెప్పాలంటే. టాప్ లొకేషన్ హైరింగ్ వచ్చేసి ముంబై, చెన్నై అండ్ బెంగళూరు. వీళ్ళు మినిమం ఎక్స్పీరియన్స్ వచ్చేసి 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కావాల్సి ఉంటుంది. టాప్ రోల్స్ వచ్చేసి డిజైన్ ఇంజనీర్స్, బిఐఎం మోడలర్, సర్వీస్ ఇంజనీర్స్ పొజిషన్స్ అయితే కనుక ఈ అదర్ జాబ్ టైటిల్ రోల్స్ అనమాట ఈ ఎలక్ట్రికల్ ఇంజనీర్కి రిలేటెడ్. సో వీళ్ళు కూడా ఏంటంటే కనుక కంప్లీట్ డిజైనింగ్ చేస్తూ ఉంటారు ఆటోక్యాడ్ మీద. అదంతా ఇన్ఫర్మేషన్ డిఫరెంట్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ మీడియా బయర్స్ వచ్చేసి అడ్వర్టైజింగ్ స్పేస్ చేస్తుంటారు కదా, చూస్తారా? సో అడ్వర్టైజింగ్స్ తీసుకోవడము, అడ్వర్టైజింగ్ చేయడము, ఇలాంటివన్నీ మీడియా బయర్స్ అనమాట. సో నీకు ఒక యాడ్ కావాలన్నప్పుడు మీడియాలో ఒక పేపర్లో యాడ్ చేయాలి అనుకున్నాం, వీళ్ళని కాంటాక్ట్ అయితే కనుక వీళ్ళు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. యాడ్కి ఎంత అమౌంట్ పడుతుంది, ఏంటి ప్రాజెక్ట్స్, ఏంటి ఛానల్స్, ఏ ఛానల్స్లో వాళ్ళు అప్డేట్ చేస్తారు, ఇలాంటివన్నీ. సో ఇక్కడ కూడా మనకి ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకే, వాళ్ళకి ఏంటంటే ఛానల్స్ త్రూ కంప్లీట్ అప్డేట్స్ అయితే అక్కడి నుంచి జరుగుతాయి. ఓకే, సో మీరు కామన్ స్కిల్స్ చూసుకున్నారు అనుకోండి, పేపర్ క్లిక్ కానీ, ప్రోగ్రామాటిక్ మీడియా కానీ, బయింగ్ మీడియా ప్లానింగ్ కానీ, ఇది న్యూస్లో కావచ్చు, లేదంటే కనుక మన టీవీ ఛానల్స్లో కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్లో కావచ్చు, వీటన్నిటిలో కూడా మనకి అడ్వర్టైజింగ్స్ పడుతుంటాయి కదా, వీళ్ళంతా మీడియా బయర్స్ అనమాట. సో ఇక్కడ మేజర్ కామన్ ఇండస్ట్రీస్ వచ్చి అడ్వర్టైజింగ్ ఒకటి, బిజినెస్ కన్సల్టింగ్ ఒకటి, అండ్ సర్వీసెస్, టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, ఇవన్నీ వీళ్ళందరూ కూడా ఈ కేటగిరీలోకి వస్తారు అన్నమాట. ఓకే, సో దీస్ ఆల్ అబౌట్ మీడియా అన్నమాట. బట్ టాప్ లొకేషన్స్ ఎక్కడ జరుగుతుంది, హైరింగ్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే కోల్కతా, ఢిల్లీ ఏరియా అండ్ హైదరాబాద్. సో మనకి ఎందుకంటే మీడియా బయర్స్ అన్నీ ఎక్కువ వచ్చేసి హైదరాబాద్లో కూడా ఉన్నాయన్నమాట. సో అండ్ అంటే అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ ఎక్కువ కదా మనకి హైదరాబాద్లో కూడా. సో అందుకని చెప్తున్నాను అనమాట. మీడియా ఎక్స్పీరియన్స్ వచ్చేసి మినిమం ఒక 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది వీళ్ళకి ఈ పొజిషన్కి. బట్ అట్ ది సేమ్ టైం ఏంటంటే కనుక వీళ్ళకి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావచ్చు, టాప్ రోల్స్ వచ్చేసి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావచ్చు, డిజిటల్ అనలిస్ట్ కావచ్చు, సర్చ్ ఎస్ఈఓ ఎగ్జిక్యూటివ్స్ వీళ్ళు కావాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే కనుక ఒక ప్రమోట్ చేసిన తర్వాత ప్రమోట్ మొత్తం చెక్ చేసుకునేదంతా అడ్వర్టైజింగ్ మీడియా మార్కెటింగ్ వాళ్ళే కాబట్టి వాళ్ళు చెక్ చేసుకుంటుంటారు అనమాట. సో ఇలాంటి రోల్స్ వస్తాయి. రిమోట్ రోల్స్ ఉంటాయి, కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. బట్ హైబ్రిడ్ మోడల్లో వచ్చేసి ఓన్లీ 12% మాత్రమే ఇచ్చాడు. నెక్స్ట్ రెన్యూవబుల్ స్పెషలిస్ట్. రెన్యూవబుల్ స్పెషలిస్ట్ మేజర్గా వచ్చేసి రెన్యూవబుల్ ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో ఈవీ కావచ్చు, మన సోలార్ ప్యానెల్స్ కావచ్చు, ఇలాంటివి ఉంటే చూసినావా రెన్యూవబుల్ ఎనర్జీస్ రిలేటెడ్ దాని యొక్క
అప్డేట్స్ అని చెప్పుకోవచ్చు. బట్ మేజర్గా ఈ రెన్యూవబుల్ స్పెషలిస్టులు వాళ్ళు వచ్చేసి సేల్స్ మీద ఎక్కువ ఉంటారు అండ్ కస్టమర్ సర్వీసెస్ ఎక్కువ చేస్తూ ఉంటారు అనమాట. ఎలా అంటే సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి చూసారా, మనకి ప్రైమ్ సబ్స్క్రిప్షన్ కావచ్చు, జియో సబ్స్క్రిప్షన్ కావచ్చు, నిఫ్టీగా ఏమంటారు, ఇంకా కొన్ని సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి కదా మనకి, షాపిఫై సబ్స్క్రిప్షన్ కావచ్చు, యూట్యూబ్ సబ్స్క్రిప్షన్ కావచ్చు. వీళ్ళ ఏవైతే రెన్యూవల్ చేస్తూ ఉంటారో, లేదు అంటే హోస్టింగర్ కావచ్చు, రైట్. హోస్టింగర్ అంటే మన సర్వీసెస్ వెబ్సైట్ సర్వీస్ రెన్యువల్ కావచ్చు, ఈ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేషన్ రెన్యువల్ కావచ్చు. ఇవన్నీ కూడా యూస్ చేసే వాళ్ళంతా వచ్చేసి రెన్యువల్ స్పెషలిస్ట్లు అంటారు. వీళ్ళు ఏంటంటే కస్టమర్కి కాల్ చేస్తారు, వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకోవడము, వాళ్ళ రెగ్యులర్గా అప్డేట్స్ ఇచ్చేయడము, ఎంతవరకు ఉన్నారు, ఏ విధంగా అప్డేట్ చేసుకుంటున్నారు, ఇవన్నీ కూడా ఈ రెన్యువల్ స్పెషలిస్ట్ అనే వాళ్ళు చెక్ చేసుకుంటున్నారు అనమాట. ఈ మోస్ట్ కామన్ స్కిల్స్ వచ్చేసి కస్టమర్ రిటెన్షన్, కొటేషన్ ప్రిపరేషన్ చేయడము, వాళ్ళకి పంపించడము, వాళ్ళతో మాట్లాడము, వాళ్ళతో అప్డేట్ తీసుకోవడము, రెన్యువల్ చేయాలా వద్దని చెప్పడము, ఇలాంటివన్నీ చేసేదంతా రెన్యువల్ స్పెషలిస్ట్ అంటారు అనమాట. ఇక్కడ వచ్చేసి టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ అండ్ ఐటీ కన్సల్టింగ్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్సెస్. సో ఇండస్ట్రీస్ ఎందుకు అంటే మేజర్గా ప్రతి ఇండస్ట్రీలో కూడా వాళ్ళు కావాల్సిన ఎక్స్పీరియన్స్ లెవెల్స్ ఏవైతే కావాలో ఆ ఎక్స్పీరియన్స్ లెవెల్స్ని అందరికీ ఇవ్వరు అనమాట. స్పెసిఫిక్ టీమ్కి మాత్రమే ఇచ్చుకొని అప్డేట్ చేస్తారు ముందుకు తీసుకెళ్ళడానికి. టాప్ లొకేషన్స్ ఎక్కడ హైర్ జరుగుతుందంటే బెంగళూరు, ఢిల్లీ అండ్ అహ్మదాబాద్. ఎందుకంటే సెమీ కండక్టర్స్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ అవన్నీ కూడా మనకి ఇద్దరు బెంగళూరులోనే జరుగుతుంది, ఇలాంటి అహ్మదాబాద్ జరుగుతుంది. ఢిల్లీలో వచ్చేసి డిఫరెంట్ అనమాట మళ్ళీ. సో ప్రయారిటీ ఎక్స్పీరియన్స్ వీళ్ళకి కావాల్సింది వచ్చేసి 3 years అండ్ టాప్ రోల్స్ వచ్చేసి అకౌంట్ మేనేజర్, కస్టమర్ సక్సెస్ మేనేజర్, ఆపరేషన్ అసోసియేట్స్. వీళ్ళ జాబ్ రోల్స్ డిఫరెంట్ రోల్స్ అయితే కనుక ఉంటాయి అన్నమాట. బట్ ఏంటంటే రెన్యువల్ స్పెషలిస్ట్ అనేది మనం కొంచెం ఐడియా పెట్టుకోవడం కోసం మాత్రమే అది. ఓకే, అదర్ రోల్స్ ఉంటాయి. సో అదర్ రోల్స్ రిలేటెడ్ ఏవైతే ఉంటాయో దాని రిలేటెడ్ ఆల్టర్నేటివ్ టైటిల్స్ ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఎక్స్పోర్ట్ సేల్స్ మేనేజర్. ఎక్స్పోర్ట్ సేల్స్ మేనేజర్ మనకు తెలిసిందే, సేల్స్ యాక్టివిటీస్ ఇంటర్నేషనల్ మార్కెట్స్లోకి తీసుకెళ్ళేసి ఇక్కడ నుంచి అక్కడ పంపించడం, వాళ్ళ రెగ్యులారిటీస్ మాట్లాడుకోవడము, అప్డేట్ చేసుకోవడము, సేల్స్ టార్గెట్ రీచ్ అవ్వడము, ఇవన్నీ ఎగ్జాంపుల్ వచ్చి జాన్సన్ అండ్ జాన్సన్ లేదంటే చైనా ప్రోడక్ట్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం ఏంటంటే కనుక ఎక్స్పోర్ట్ చేస్తుంటాం, లేదా ఫ్రూట్స్ ఎక్స్పోర్ట్ చేస్తుంటాం, లేదంటే కనుక రైస్ కావచ్చు, పల్సెస్ కావచ్చు అండ్ అదర్ స్టఫ్ కూడా ఏంటంటే మనకి ఇక్కడ నుంచి అదర్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం కదా. సో దోస్ ఆర్ ద ఎక్స్పోర్ట్ సేల్స్ మేనేజర్స్ అనమాట. ఈ వర్క్ని మొత్తం హ్యాండిల్ చేసేది వాళ్ళు అనమాట క్లయింట్స్తో. మోస్ట్ కామన్ స్కిల్స్ వచ్చేసి సేల్స్ మేనేజ్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది, ఇంపోర్టెంట్ ఎక్స్పోర్ట్ ఆపరేషన్స్ తెలిసి ఉండాలి అండ్ బిజినెస్ డెవలప్మెంట్ ఐడియా ఉంటే సరిపోతుంది. ఈ ఇండస్ట్రీస్ బేసిక్గా ఎక్స్పోర్ట్ సేల్స్ మేనేజర్ ఇండస్ట్రీస్కి వస్తే కనుక మీరు హోల్సేల్స్ కావచ్చు, ఇంపోర్టెంట్ ఎక్స్పోర్ట్ కావచ్చు, ఫుడ్ అండ్ బెవరేజెస్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, మిషనరీ కావచ్చు, ఇంకా చాలా ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా మనకి ఏంటంటే ఎక్స్పోర్ట్ అండ్ సేల్స్ మేనేజర్స్ వాళ్ళే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు అనమాట. మేజర్గా ఇది ఏంటంటే ముంబై ఒకటి, రాజ్కోట్ ఏరియా, గ్రేటర్ ఢిల్లీ, ఈ నియర్ బై లొకేషన్స్ అన్నీ కూడా ఏంటంటే హోల్సేల్స్ పల్సెస్ కావచ్చు, అన్నీ కూడా ఏంటంటే అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి ఇంటర్నేషనల్ లెవెల్లోకి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఆ బిజినెస్ చేస్తారంటే ఆ ఏరియాస్ నుంచి చేస్తూ ఉంటారు, పంపించే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేసెస్ నుంచి అయితే కనుక పంపిస్తారు. బిజినెస్ అనేది ఎక్కువ ఎక్కడెక్కడ జరుగుతుంది, హైరింగ్ ఎక్కడ చేసుకుంటారు అనేది డిపెండ్స్ ఆన్ ద స్టేట్. టాప్ రోల్స్ వచ్చేసి సేల్స్ స్పెషలిస్ట్, బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్, మార్కెటింగ్ మేనేజర్. వీళ్ళు ఆబ్వియస్లీ వీళ్ళు ఏంటంటే కనుక ఈ సేల్స్ అనేవి తీసుకెళ్ళాలంటే కనుక మాట్లాడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఒక ఫ్రూట్ కంపెనీ ఉంది, ఆ ఫ్రూట్స్ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు డిఫరెంట్ కంట్రీస్కి. బట్ అక్కడ ప్రాబ్లం ఏంటంటే డిఫరెంట్ లొకేషన్ టైమ్స్ ఆర్ డిఫరెంట్. వీళ్ళు ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కాల్ వస్తుందో తెలియదు, మేల్కుంటే మేలుకో ఉండాలి, లేదంటే కొంచెం పడుకున్నా కూడా పొరపాటున కాల్ లిఫ్ట్ చేయకపోతే కనుక అది ఒక ఇష్యూ అయిపోతుంది అనమాట. సో వీళ్ళంతా ఏంటంటే హ్యాండ్లింగ్ ఆ విధంగా చేస్తూ ఉంటారు. దోస్ ఆర్ కాల్డ్ ఎక్స్పోర్ట్ సేల్స్ మేనేజర్స్.
మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది, నేను లింక్ కూడా మీకు షేర్ చేస్తాను. ఓకే, సో టీచర్స్, మనకి టీచర్స్ తెలిసిందే ఆబ్వియస్లీ, సో మనం ఎక్కడ తక్కువ చేయడానికి లేదు. ఓకే, అండ్ డైరెక్టర్ ఆఫ్ పార్ట్నర్షిప్. ఇప్పుడు ఇక్కడ డైరెక్టర్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఏంటంటే ఒక బిజినెస్ రన్అప్ చేస్తున్నారు అనుకోండి, మీరు సింగిల్గా కాకుండా మీ ఫ్రెండ్ని యాడప్ చేసుకొని పార్ట్నర్షిప్కి ఇచ్చారు. సో హీఈస్ ఆల్సో కాల్డ్ అస్ డైరెక్టర్ ఆఫ్ ద పార్ట్నర్షిప్ ఫర్ మేనేజింగ్ స్ట్రాటజీస్గా యూజ్ చేసుకోవడము, దాన్ని ముందుకు తీసుకెళ్ళడము, అలియన్స్ ప్రిపేర్ చేసుకోవడము, బిజినెస్ గ్రోత్ చేయడము, ఇవన్నీ కూడా ఏంటంటే డైరెక్టర్ ఆఫ్ పార్ట్నర్షిప్లో జరుగుతాయి అన్నమాట. కొలాబరేషన్స్ చేసుకోవడము, ఇలాంటివన్నీ. ఇక్కడ మీరు చూసారనుకోండి, స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్, పార్ట్నర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, బిజినెస్ డెవలప్మెంట్, ఇవే ఎక్కువ చూస్తారు పార్ట్నర్షిప్లో కూడా. ఎందుకంటే మార్కెట్ కదా, కంప్లీట్గా మార్కెట్ కావచ్చు, అటువంటివి చెక్ చేసుకుంటూ ఉంటారనమాట. అదే ఇప్పుడు టాప్ లొకేషన్స్ చూసుకున్నారు అనుకోండి, మోస్ట్ ఇండస్ట్రీస్ వచ్చేసి ఐటీ అండి. ఐటీ చాలా ఎక్కువ యూజ్ చేస్తారు దాన్ని. బిజినెస్ కన్సల్టింగ్ సర్వీసెస్ మేజర్గా లొకేషన్స్ వచ్చేసి హైదరాబాద్, ముంబై ఒకటి ఉంటుంది, ఢిల్లీ ఒకటి ఉంటుంది, బెంగళూరు ఉంటుంది. ఈ 3 స్టేట్స్ ఎక్కువ ఇవి నడుస్తూ ఉంటాయి అన్నమాట. మినిమం వచ్చేసి 7 years ఎక్స్పీరియన్స్ కావాలి. టాప్ రోల్స్ వచ్చేసి సేల్స్ మేనేజర్, కమ్యూనికేషన్ అసోసియేట్, ప్రైవేట్ ఈక్విటీ అనలిస్ట్. ఒకటి చెప్తున్నా నేను, టైటిల్ వేరే ఉంటుంది కానీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ సేమ్. అండ్ నెంబర్ టాప్ 25 గెస్ట్ రిలేషన్షిప్ మేనేజర్. ఈ గెస్ట్ రిలేషన్షిప్ మేనేజర్స్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ లెవెల్స్. గెస్ట్ ఎవరైనా వచ్చారనుకోండి, ఆ గెస్ట్కి ఏం చేస్తారంటే పాజిటివ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చుకోవాలన్నమాట. అంటే కనుక వాళ్ళకి ఎంక్వైరీస్ కానీ, అడ్రస్సింగ్ చేయడం కానీ, వాళ్ళ ఇష్యూస్ ఏమైనా ఉంటే కంప్లైంట్ రిజాల్వ్ చేయడం కానీ, లేదంటే డెలివరీస్ ఇవ్వడం కానీ, ఇలాంటి వాళ్ళు ఏమి అడుగుతుంది అది ఇవ్వడం కానీ, ఇలాంటివన్నీ కూడా గెస్ట్ రిలేషన్ మేనేజర్ అనేవాడు చూసుకుంటారు అనమాట. కామన్గా ఏంటంటే స్కిల్స్ వచ్చి ఉండవు, మేనేజ్మెంట్ సర్వీసెస్ స్కిల్స్ కావాలి. ఫ్రంట్ ఆఫీస్ ఆపరేషన్స్, హోటల్ మేనేజ్మెంట్. మేజర్గా వచ్చేసి మనకి హాస్పిటల్, రియల్ ఎస్టేట్, ఫుడ్ అండ్ బెవరేజెస్ ఎక్కువ యూజ్ చేస్తుంటారు. అండ్ లొకేషన్స్ వచ్చేసి ముంబై, ఢిల్లీ అండ్ బెంగళూరు ఈజ్ ఆల్సో గెస్ట్ రిలేషన్షిప్ మేనేజర్స్ అనేవి. అంటే మనం చాలా తక్కువ వింటుంటాము, బట్ ఐటీలో మనం జావా అని, .NET అనేవి వింటుంటాం, కానీ ఇలాంటి రోల్స్ అనేవి చాలా తక్కువ వింటుంటాం అనమాట. అది చేస్తున్న వాళ్ళకి తక్కువ ఐడియా ఉంటుంది అనమాట బాగా. వీళ్ళు వచ్చేసి మినిమం 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు. అండ్ అదర్ రోల్స్ వచ్చేసి ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్స్ కావచ్చు, ఆపరేషన్ మేనేజర్స్ కావచ్చు, బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్స్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఈ కేటగిరీ కిందికి వస్తారనమాట. అండ్ ఇలానే కాకుండా ఇంకా కొన్ని అదర్ కంట్రీస్లో కూడా. సో ఇక్కడ మనకి లింక్డ్ఇన్లో ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, ఐర్లాండ్, ఐలాక్స్, ఇవి అన్ని స్టేట్స్లో, కంట్రీస్లలో కూడా వీళ్ళు ఏ రోల్స్ అనేవి, జాబ్స్ అనేవి రైజ్ అవుతున్నాయి అని చెప్పేసి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆ ఇన్ఫర్మేషన్ నేను ఇంకొక వీడియోలో ఇస్తాను. ఇప్పటికే ఈ వీడియో అయితే లెంత్ ఎక్కువైంది, బట్ డోంట్ మిస్. ఈచ్ అండ్ ఎవ్రీ రోల్ ఈజ్ ఇంపార్టెంట్. మీకు ఐటీలో రాకపోతే నేను ఏ రోల్లో సెట్ అవ్వగలను అనేది మీకు ఒక ఐడియా, క్లారిటీ రావడం కోసం అనేసి ఇంత పెద్ద లాంగ్ వీడియో చేశాను. లేదంటే ఒక 5 నిమిషాల్లో జస్ట్ ఈ రోల్ ఇది, ఈ రోల్ ఇది అని చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. సో ఈ రోల్సే కాదు, అండ్ నెక్స్ట్ రోల్స్ కూడా నేను మీకు కంప్లీట్గా అప్డేట్ చేస్తూ వస్తాను. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ గురించి కావచ్చు, రోల్స్ గురించి కావచ్చు, ఐడియా తెచ్చుకున్న తర్వాత మీరు ఏ రోల్లో వెళ్దాం అనుకుంటున్నారో మీరు డిసైడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.